పరమగురువులందరికీ నమస్కరిస్తూ ఈరోజు 24/11/2024 ఈ భగవద్గీత అధ్యయనం 3వ ఎపిసోడ్కి మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనం అనేక వస్తువుల్ని, విషయాల్ని, వ్యక్తుల్ని వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మార్పు చెందడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడైతే మార్పు ఉంటుందో అక్కడ ఏముంటుంది? నశించడం అనేది ఉంటుంది. మార్పు అనేది ఎక్కడైతే ఉంటుందో నశించడం అనేది ఉంటుంది. ఓకేనా? గతంలో మనం చూసినటువంటి విషయాలు కానీ, వస్తువులు కానీ, వ్యక్తులు కానీ ఎవరు లేరు. ఇవన్నీ కూడా గతించిపోయినాయి. ఇలా మార్పు చెంది నశించిపోయేటి వాటిని ఏమంటాం? మనం ఏమంటాం? నిత్యం అంటామా, అనిత్యం అంటాం? అనిత్యం అంటాం. ఇవన్నీ అనిత్యాలని మనకు తెలుస్తున్నాయి. సో ప్రపంచం లోపల కనిపించేటివన్నీ అనిత్యాలు కాబట్టి ఈ జగత్తు కూడా అనిత్యమే. ఓకేనా? అనిత్యమైనది ఉన్నప్పుడు దానికి ఆధారం ఏముండాలి? గట్టిగా చెప్పండి. నిత్యమైనది ఉండాలి. దానికి నిత్యమైనది ఒకటి ఆధారంగా ఉండాలి. ఇప్పుడు సినిమా ఉన్నది. సినిమా అనేది దేని మీద ప్రదర్శించబడుతుంది? తెర మీద, స్క్రీన్ మీద. ఆ స్క్రీన్ అనేది పర్మనెంట్. సినిమా అనేది మారుతూ ఉంటుంది, బొమ్మలు అనేవి మారుతూ ఉంటాయి. స్క్రీన్ అనేది మటుకు పర్మనెంట్గా ఉంటుంది కదా. సో సినిమా అనేది ఉన్నది అన్నప్పుడు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ అనేది ఉన్నది అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. ఓకేనా? కానీ మనకు ఆ స్క్రీన్ అనేది ఉన్నదా అనేది ఖచ్చితంగా మనకు తెలియట్లేదు. ఎప్పుడైతే మనం అనిత్యం అనేది ఒకటి ఉన్నది అంటే మార్పు చెందుతూ ఉన్నది ఒకటి ఉన్నది అన్నప్పుడు దాని వెనకాల మార్పు చెందంది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక అనుమానం మాత్రమే. అనిత్యము దాని ఆధారంగా, అనిత్యం వెనకాల నిత్యమైనటువంటిది ఒకటి ఉన్నది అనేది అనుమానమే. కానీ నిత్య వస్తువు ఉన్నది అనేది మనకు ఖచ్చితంగా ఒక శాస్త్రం ఆధారంగా మనకు తెలిసే అవకాశం లేదు. ఇప్పటివరకు మనం 11 నుంచి 15 శ్లోకాలు చూసినాం కదా. 11 నుంచి 15 శ్లోకాలలో మనకు ఏది నిత్యము అనిత్యం అనేది చెప్పబడ్డది. కానీ అనిత్యము దాని వెనకాల నిత్యము ఉన్నదనేది మన అనుమానమే. కానీ దానికి శాస్త్రం యొక్క ఆధారం అనేది ఏది లేదు. శాస్త్రం ఆధారం అంటే ఏంటిది? ఇది నిత్యంలో బై, ఇది ఉన్నది, ఇది లేదు అని ఖరాఖండిగా చెప్పగలగాలి. ఇది ఉన్నది, ఇది లేదు అనేది ఖరాఖండిగా చెప్తేనే అది శాస్త్రం యొక్క ఆధారము, శాస్త్రం యొక్క ప్రమాణం అని అంటాం. సో అట్లాంటి శాస్త్ర ప్రమాణం అనేది ఈ నిత్యము అనిత్యం దగ్గర లేదు. మనకు తెలవాల్సింది ఏంటిది? అసలు ఉన్నది ఏంటిది, లేనిది ఏంటిది. ఉన్నది ఏంటిది తెలవాలి, లేనిది ఏంటిది తెలవాలి. ఇది తెలిపేటువంటిది ఈ సత్ విజ్ఞాన, సత్ వివేక విజ్ఞానం అంటారు. అంటే సత్ అంటే ఏంటిది, అసత్ అంటే ఏంటిది అని తెలిపేటువంటి ఆ వివేక విజ్ఞానాన్ని సత్ వివేక విజ్ఞానం అంటారు. ఇది ఏది ఉన్నది ఏది లేదు అనేది మనకు కరాఖండిగా ఖచ్చితంగా తెలవాలి. ఇది తెలపడానికి ఇప్పుడు ఈ 16వ శ్లోకం నుంచి కృష్ణుడు ఏది సత్తు, ఏది అసత్తు, ఏది రియల్, ఏది అన్రియల్, ఏది సత్యము, ఏది అసత్యం అనేది శాస్త్ర ప్రమాణంగా చెప్తున్నాడు. శాస్త్ర ప్రమాణం అంటే ఏంది? శాస్త్ర ప్రమాణం అంటే ఒక నిర్ణయానికి వచ్చి చెప్పగలిగేదే శాస్త్ర ప్రమాణం. ప్రమాణం అంటే రుజువు, ప్రమాణం అంటే సాక్ష్యం. అది శాస్త్రం ప్రకారంగా ఆ సాక్ష్యం అనేది ఉండాలి. అది ఈ 16వ శ్లోకం నుంచి కృష్ణుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. ఈ 16వ శ్లోకం అనేది ఈ భగవద్గీతకు అది గుండెకాయ లాంటిది. భగవద్గీతకు గుండెకాయ లాంటిది కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? 16వ శ్లోకం ఏముంది ఒకసారి చూడండి, నేను చదువుతా ఉంటా. నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతః, తనయో తత్వదర్శిభిః. నేను మళ్ళొకసారి చదువుతా, మళ్ళొకసారి వినండి. నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతః, తనయో తత్వదర్శిభిః. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి?
సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, ఈ రెంటి మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటో తెలుసుకోవడమే అది జ్ఞానము. జ్ఞానం అంటే ఏంది? సత్యము అసత్యం మధ్యలో ఉన్నటువంటి ఆ తేడా ఏంటిదో తెలుసుకోవడమే జ్ఞానము లేదా ప్రజ్ఞ. ఓకేనా? సత్యం అంటే ఏంటిది, అసత్యం అంటే ఏంటిది, ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటిది అనేది తెలుసుకోవడమే జ్ఞానం. సత్యం అంటే ఏంటిది? ఏదైతే ఉన్నదో, ఎల్లప్పుడూ ఉన్నదో, 3 కాలాలందు ఉన్నది, 3 అవస్థలలో కూడా ఉండాలి. సత్యం అనేది ఏదైతే ఉన్నదో అది ఎల్లప్పుడూ ఉండాలి, 3 కాలాలలో ఉండాలి, 3 అవస్థలలో ఉండాలి. దేన్ని లేకుండా మనం చేయలేము, అంటే దేన్ని మనము లేకుండా చేయలేము, అది సత్యం. దాన్ని ఏమంటాం మనం? రియల్ అంటాం. ఓకేనా? ఏదైతే ఇప్పుడు ఉన్నదో, గతంలో లేదో, అట్లాగే భవిష్యత్తులో ఉండదో, ఏదైతే లేకుండా ఉండేటువంటి సంభావ్యత ఉన్నదో అది అసత్యం లేదా అన్రియల్. సత్యం అంటే ఏంటిది? ఏదైతే ఇప్పుడు ఉన్నదో ఇంతకుముందు 3 కాలాల్లో ఉన్నదో, 3 కాలాల్లో అంటే ఇప్పుడు ఉండాలి, గతంలో ఉండాలి, భవిష్యత్తులో ఉండాలి. 3 కాలాల్లో ఉండాలి, 3 అవస్థలలో కూడా ఉండాలి. 3 అవస్థలు ఏంటి? జాగ్రత్త, తర్వాత నిద్ర, తర్వాత సమాధి. జాగ్రత్త, నిద్ర, సమాధి, ఈ 3 అవస్థలలో కూడా ఉండాలి. అర్థమైందా? 3 అవస్థలలో కూడా ఉండాలి. ఎందుకంటే సుషుప్తి, నిద్ర కూడా 2 ఒకటే కేటగిరీ. సో జాగ్రత్త, నిద్ర, సమాధి, ఈ 3 అవస్థలలో ఉండాలి. 3 కాలాల్లో ఉండేది సత్యం. ఏదైతే ఇట్లా ఉండదో అది అసత్యం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం సాధారణంగా అసత్యం అని దేన్ని అంటాం? ఏదైతే లేదో దాన్ని అసత్యం అంటాం. అసత్యం అని దేన్ని అంటాం? ఏదైతే లేదో దాన్ని మనం అసత్యం అంటాం. లేని దాన్ని లేదు అనడం లోపల ఏమైనా అర్థం ఉందా? ఇది లేదు, ఇది లేదు వై, లేని దాన్ని మళ్ళా లేదు అనటం లోపల ఏమైనా అర్థం ఉందా? లేదు. మరి ఇక్కడ అసత్యం అంటే ఏంటిది? అసత్యం అర్థం ఏంటంటే ఏదైతే లేదో వాస్తవంగా లేదో కానీ ఉన్నట్టుగా భ్రమను కల్పించేది అసత్తు. అర్థమైందా? ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఏదైతే వాస్తవంగా లేదో కానీ ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది. ఉన్నట్టుగా ఎట్లా భ్రమింపజేస్తుంది అంటే ఇది లేదు అంటే వాడు నమ్మలేని స్థితిలో ఉంటాడు. ఇది లేదు అని అంటే నమ్మలేని స్థితిలో ఉంటాడు. అంతగా భ్రమింపజేస్తుంది అసత్యం అనేది. ఉదాహరణ కళ అనేది ఉన్నది. కళ అనేది రాత్రి పడుకున్నప్పుడు కళ చూసినాం. ఓకేనా? కళ అనేది రాత్రిపూట మనం చూసినాం. కళ లేదు అని అనగలుగుతామా? గట్టిగా కళ లేదు అని అనలేము. ఎందుకంటే కళ లేదు అని అంటే దాంట్లో జీవిస్తాం, ఆ కళలో జీవిస్తాం, కళ గుండా ప్రయాణం చేస్తాం. కళ యొక్క ప్రభావాలన్నీ కూడా మన భౌతిక శరీరం మీద పడతాయి. సపోజ్ ఒక పీడకళ అన్నాం అనుకో, ఒక పీడకళ మనకు కళలో ఒక పీడకళ వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? మన భౌతిక శరీరం ఏమవుతుంది? కంపించిపోతుంది. ఏడుస్తాం. ఆ ఏడ్చిన చారికలు కూడా ఉంటాయి. కళ్ళకి వెళ్ళి ఏడుపు అనేది వస్తుంది. ఆ ఏడుపు అనేది నిజంగానే వస్తుంది, భౌతిక శరీరం లోపల వస్తుంది. ఆ కళ్ళ ఏమంటే ఆ చారికలు కూడా ఉంటాయి. ఇన్ని పరిణామాలు జరిగినటువంటి ఈ భౌతిక శరీరాన్ని, ఇంత పరిణామాలకు గురి చేసిన కళను మనం లేదు అని అనగలుగుతామా? కానీ ఎప్పుడంటాం కళ లేదు అని? మెలకు వచ్చిన తర్వాత. ఈ పాయింట్ మీకు బాగా అర్థమైతే మీకు చాలా జీవిత సత్యాలు చాలా అర్థమవుతాయి. కళ అనేది కళగన్నం. కళ యొక్క ప్రభావం అనేది మన భౌతిక శరీరం మీద పడ్డది. ఎవరో మన దగ్గర వాళ్ళు చనిపోయినట్టు కళ వచ్చింది అనుకో, ఏడ్చేసినాం. కళలో ఏడ్చేసి కాదు, నిజంగానే ఏడుస్తాం. భౌతిక శరీరం లోపల దాని ప్రభావం అనేది పడుతుంది. మన కళ్ళ ఇంబట నీళ్ళ చారికలు ఇవన్నీ కనబడతాయి. అంత ప్రభావం చూపెడుతుంది కళ. కానీ మనం లేచిన తర్వాత ఏమంటాం? కళ అసత్యం, కళ లేదు అని. ఓకేనా? మరి ఈ మేల్కొన్నప్పుడు అంటే కళ లేదు అంటే
మేల్కొన్నప్పుడు కనబడటం లేదు అనే అర్థం లోపలనే మనం కళ లేదు అని అంటున్నాం. కళ లేదు అని ఎప్పుడు అంటున్నాం మనం? మేల్కొన్న తర్వాత అంటున్నాం కళ లేదు అని. మరి కళ యొక్క ప్రభావం అయితే మన మీద ఉన్నది కదా, కళ యొక్క ప్రభావం అయితే మన మీద ఉన్నది కదా. మరి దీన్ని ఏ విభాగంలో ఉంచాలి? కళ అనేదాన్ని ఏ విభాగంలో ఉంచాలి? అంటే కళ ఉంది అనా, కళ లేదు అనా, లేదా ఇది అస్తిత్వం అంటే ఉన్నది అని? కళను అస్తిత్వంలో ఉంచాలా లేకపోతే అనస్తిత్వంలో ఉంచాలా? అనస్తిత్వంలో ఉంచాలా. అనస్తిత్వంలో ఉంచొద్దు, అస్తిత్వంలో ఉంచొద్దు. అక్కడే అందరం పొరపాటు పడేది. ఇది అస్తిత్వము, అనస్తిత్వం. అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్, అనస్తిత్వం అంటే నాన్ ఎగ్జిస్టెంట్. ఈ ఎగ్జిస్టెంట్ నాన్ ఎగ్జిస్టెంట్ మధ్యలో ఉంచాలి దాన్ని. కళను అది ఉన్నది కాదు, అది లేదు కాదు, ఆ ఉంది లేదు మధ్య భాగంలో ఉంచాలి. ఇది అసత్యం యొక్క డెఫినేషన్. ఇది అర్థమైతే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. కొంచెం ముందు పోతే మీకు తెలుస్తుంది. కళలో ఇది సత్యం కాదని మనకు తెలుసు. ఇదేమన్నా మొదటి కళ? మొదటి కళ కాదు కదా. జీవితం అంతా కళలు అంటూనే ఉంటాం, జీవితం అంతా కళలు అంటూనే ఉంటాం. రాత్రి కళ కంటాం, పొద్దుగా లేచి కళ అబద్ధం పట్టాం. అయినా మళ్ళీ కళ అనేటప్పుడు మటుకి ఇది అబద్ధం అని మనం చెప్పగలుగుతున్నామా? చెప్పట్లేదు కదా. తెల్లవారు లేచిన తర్వాతనే ఇది కళ అని అంటున్నాం. ఏదైతే కనబడుతుందో ఉన్నట్టుగా భ్రమను ఏదైతే కనబడుతుందో ఉన్నట్టుగా భ్రమను కల్పిస్తుందో, మోసం చేస్తుందో, దీని పేరే అసత్యము. దీనినే అసత్ అని అంటారు. అసత్ అంటే ఏంటిది? గట్టిగా చెప్పండి. ఏదైతే ఉన్నట్టుగా భ్రమింపజేస్తుందో, ఏదైతే కనబడుతుందో, కనబడుతుంది. అది కనబడతలేదని కాదు, కళ అనేది కనబడుతుంది. కానీ అది ఏంది? వాస్తవంలాగా భ్రమింపజేస్తుంది, మనల్ని మోసం చేస్తుంది. దాన్ని అసత్యము లేదా అసత్ అంటారు. ఫస్ట్ ఈ అసత్ అనేది కనుక మనకు అర్థమైతే చాలా విషయాలు, ఈ ప్రపంచంలో వల్ల చాలా విషయాలను మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? అట్లాగే ఈ జగన్ మిథ్య అని అంటారు. జగత్ అనేది ఏమంటారు? ఇది మిథ్య, భ్రమ అంటారు. జగన్ మిథ్య అన్నప్పుడు ఈ సంసారము, ఈ ప్రపంచము అసత్యము అన్నప్పుడు ఇది లేదు అన్న అర్థంలో కాదు మనం అనేది. ప్రపంచం లేదా? ప్రపంచాన్ని కనబడతలేదా? కనబడుతుంది. కానీ ఏ అర్థంలో మనం ప్రపంచాన్ని మిథ్య అని అంటున్నాము? కళ లేదని కళ అనేటప్పుడు అనలేం. కళ లేదని కళ అనేటప్పుడు అనలేం. ఎప్పుడు అంటాం? మేల్కొన్న తర్వాత అట్లా అంటాం. అట్లాగే జగత్తు మిథ్య అనేది ఎప్పుడు అనగలుగుతాం తెలుసా? అది కూడా మేల్కొంటేనే అనగలుగుతాం. కళ ఎట్లా అయితే మేల్కొన్న తర్వాత కళ అబద్ధం అని మనం అంటున్నామో, అట్లాగే ఈ జగత్తు కూడా మిథ్య, జగత్తు కూడా అబద్ధం అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మనం మేల్కొన్నప్పుడు. ఈ మేల్కోవడం అనేది రెండు రకాలు. ఒకటేమో మేల్కోవడం, రెండోది మేల్కోవడం. ఒకటేమో మామూలుగా మేల్కోవడం, నిద్ర నుంచి మేల్కోవడం. రెండోది మేల్కోవడం. దాన్ని ఏమంటామంటే, ఈ మేల్కోవడాన్ని సమాధి అంటాం. అది సమాధి స్థితి. మరి సమాధి స్థితి రావాలంటే ఏం చేయాలి? అది మటుకు మనం చస్తే చేయం, అది మటుకు మనం చెయ్యం. బాగా మాటలు మటుకు భలే అయిపోయినాయి రా. ఏమున్నది భీమన్న, బస్సు ఎక్కినాం, మెల్లగా తీసుకుపోతుంది. ఆడు జారమనే బస్సు ఎక్కిండట, అది అవి నట తీసుకొని పోతాడట. అన్న, అరే భయ్ నీకు అసలు అర్థమవుతుంది, అరే నువ్వు ఎక్కిన బస్సు ఏందో అర్థమైందా అని అడిగిన. ఏమన్నా అన్న, అందరూ అంటారు కదన్న, జారమనే బస్సు ఎక్కినా హాయిగా కళ్ళు మూసుకొని మంచిగా కూర్చున్నా అదే తీసుకుపోతుంది. అరే పాషా, బస్సు డ్రైవరు నువ్వే, బస్సుల కండక్టరు నువ్వే, ఆ బస్సు క్లీనర్ కూడా నువ్వే. ఏదో బస్సు ఎక్కి ఊకొని నా బరువంతా అవతల మీద వేసినా వాడు తీసుకుపోతాడు అన్న ఆ భావన ఉన్నవారు పోయి, అది పిచ్చి భావన, దాన్ని తీసేయి. బస్సు డ్రైవరు నువ్వే, బస్సు కండక్టరు నువ్వే, బస్సు క్లీనర్ కూడా నువ్వే. నీది నువ్వు చేసుకోవాలి, ఎవడో వచ్చి నిన్ను మోసుకొని పోడు. బస్సు ఎక్కినా అని చెప్పి డైలాగులు కొట్టకూడదు అని చెప్పిన. అర్థమైందా? మీరు ఏమన్నా ఆ భావనలు ఉంటే తీసేయండి. బస్సు ఎక్కినాం, బస్సు తీసుకుపోతుంది. బస్సుకి ఏమైనా పని లేదా?
బస్సులు ఎవరు నడపాలి? నీ బస్సు నువ్వు నడుపుకోవాలి, నీ బస్సు నువ్వు తుడుచుకోవాలి, నీ బస్సుకు ఎంటైర్ బాధ్యత నువ్వు, దాన్ని కండక్ట్ చేయాల్సిన బాధ్యత అంతా నీది. ఎవరో మీద బరువు వేసేసి వాళ్ళే వదులుకోతారు, వాళ్ళే తీసుకుపోతారంటే అది ఎన్నటికీ సాధ్యం కాదు. ఓకేనా? ఇప్పుడు అసత్ అంటే అర్థమైంది కదా. అసత్ అంటే ఏంటిది? ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది, ఉంటుంది, అది వాస్తవం అన్నట్టుగానే భ్రమింపజేస్తుంది, దాన్ని అసత్ అంటాం. కృష్ణుడు ఏమంటున్నాడంటే దేనికైతే ముందు, దేనికైతే గతం అనేది లేదో, అట్లాగే భవిష్యత్తు లేదో, ఒక మధ్యలో మట్టుకి ఉంటుందో అది అసత్యం, అది అన్రియల్. ఇప్పుడు నిద్రపోకముందు కళ లేదు, నిద్ర మేల్కొన్న తర్వాత కళ లేదు, మధ్యలో నిద్రలోనే కళ ఉన్నది, ఇది అసత్యం, ఇది అన్రియల్. ఓకేనా? ముందు తర్వాత, ముందు గతంలో ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది, మధ్యలో కూడా ఏదైతే ఉంటుందో అది సత్యం. అసత్యం అంటే ముందు లేదు, వెనకాల లేదు, మధ్యలో ఉంటుంది. సత్యం అంటే ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది, మధ్యలో కూడా ఉంటుంది. దీన్ని సత్యము అంటాం. ఓకేనా? ఈ సత్యం ఏదైతే ఉన్నదో అది అనాది. అనాది అంటే అది ఎప్పటి నుంచో ఉన్నది, అది అనంతం, దానికి ఏ పరిమితులు లేవు, అది అనంతం, అది సనాతనం. ఈ సత్యం అనేది సనాతనం. ఓకేనా? ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి, సత్యం అంటే ఏంటిది? 3 కాలాలలో 3 అవస్థలలో ఉండేది సత్యం. ఓకేనా? ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహించి మధ్యలో వచ్చే అసత్యం యొక్క, మధ్యలో కలిగేటువంటి అసత్యం యొక్క భ్రాంతి దాన్ని, ఆ భ్రాంతికి లోనయ్యి సుఖ దుఃఖాలకు ఎవరైతే లోను కారో అతడు జ్ఞాని లేదా పండితుడు. జ్ఞాని లేదా పండితుడు అంటే ఎవరు? సత్యం అంటే ఏందో తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటిది? 3 కాలాలల్లో 3 అవస్థలలో ఉండేది సత్యం. ఓకేనా? మధ్యలో వచ్చి మధ్యలో పోయేది అసత్యం. ఈ సత్యం ఏంటిది, ఈ అసత్యం ఏంటిది అనేది ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞాని లేదా పండితుడు. ఎందుకు పండితుడు అనే పదాన్ని మనం వాడుతున్నాం ఇక్కడ? పండితుడు అనే పదాన్ని వాడటానికి కారణం ఏంది? పండితుడు కావాలని చెప్తున్నాడు. కృష్ణుడు ఉద్దేశం ఏంది? పండితుడు చేయాలి. అర్జునుడు ముందు పండితుడు కావాలి. అర్జునుడే కాదు, మనం అందరం పండితులం కావాలి. పండితులం అయితే కానీ ఈ భ్రమల నుంచి బయట పడవన్న దాంతోనే పండితుడు అనే పదాన్ని 11వ శ్లోకంలో వాడింది. కాబట్టి జ్ఞాని లేదా పండితుడు అంటే సత్యము అసత్యం అంటే ఏదో తెలుసుకొని దాని మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని ఎవడైతే గమనిస్తాడో, ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞాని లేదా పండితుడు. ఓకేనా? అసత్యం అనేది క్షణం ముందు లేదు, క్షణం తర్వాత ఉండదు. అంటే ఇటు చివర ఉండదు. మధ్యలో జరిగేది ఏదైతే ఉంటుందో అది స్వప్నం లాంటిదే, అది కళ లాంటిదే. ఇది అసత్యం. ముందు లేదు, వెనకాల లేదు, మధ్యలో ఉన్నది అసత్యం. సత్యం అంటే ఏంది? ఈ 2 చివర్లో ఉండాలి. ఇటు ముందు ఉండాలి, ఇటు వెనకాల ఉండాలి, మధ్యలో కూడా ఉండాలి. ఇది సత్యం. ఇది మనకు అందించేటువంటి, కృష్ణుడు అందించేటువంటి గీటురాయిరా. బంగారం మంచిదా కాదా అనేది తెలుసుకోవడానికి దీని మీద గీస్తాం మనం. ఇది గీటురాయి. ఇటు ఉండాలి, మధ్యలో కూడా ఉండాలి, సత్యం. ఇటు లేక అటు లేక మధ్యలోనే ఉంటే అది అసత్యం. ఇది బండ గుర్తు. ఇది గీట్రాయి. ఈ గీట్రాయి మీద గీసుకొని చూసుకోమని చెప్తున్నాడు మనకి. సుఖం అనేది ఇప్పుడున్నది. ఇంతకు ఒక క్షణం ముందు సుఖం లేదు, ఇప్పుడున్నది, తర్వాత క్షణం తర్వాత ఉండదు. అట్లాగే దుఃఖం అనేది ఇంతకు ముందు లేదు, ఇప్పుడు దుఃఖం ఉంది, ఒక క్షణం తర్వాత దుఃఖం అనేది ఉండదు. అట్లాగే జీవనం అనేది ఇప్పుడు ఉన్నది, ఇంతకు ముందు లేదు, తర్వాత కూడా ఉండబోదు. ఏవేవి 2 చివర్ల అంటే ఇటు చివర ఏదైతే ఉండదో, ఒక మధ్యలోనే ఉంటుందో, అది మధ్యలో జరుగుతున్నట్టుగా ఉన్నట్టుగా భ్రాంతిని కలిగిస్తాయో, మోసం చేస్తాయో అది అసత్ లేదా అసత్యం. ఓకేనా? కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ప్రతి దాన్ని ఈ గీట్రాయి మీద గీచి చూసుకో. అటు చివర ఇటు చివర లేకుండా మధ్యలో ఉన్నదా, లేదా అటు చివర ఇటు చివర మధ్యలో 3 ఉన్నదా, ఈ గీట్రాయి మీద గీసుకొని చూసుకో.
దాన్ని బట్టి ఏది సత్యము ఏది అసత్యం అనేది గ్రహించు అని చెప్తున్నాడు. ఓకేనా? ఏదైతే అటు చివర ఇటు చివర లేకుండా మధ్యలో కనిపించేదానికి ఇంకొక పేరున్నది. అసత్ అని కాకుండా ఇంకొకటి కూడా మీరు ఇంకొక పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆభాస అంటారు. ఆభాస విన్నారా? నన్ను చూడు. ఆభాస అనే పదం విన్నావా ఎప్పుడన్నా? ఆభాస అంటారు. ఆభాస లేదా అధ్యాస లేదా భ్రమ లేదా మిథ్య, ఇవన్నీ అసత్కున్నటువంటి పేర్లు. ఓకేనా? ఈ గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నది, గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. కాకుంటే ఇప్పుడు కనిపించకపోవచ్చు, ప్రస్తుతానికి ఇది కనిపించకపోవచ్చు. దాన్ని వెతుకు, దాన్ని శోధించు. జీవితంలో సత్య శోధన, జీవితంలో నువ్వు సత్యాన్ని వెతకాలి, సత్యాన్ని శోధించాలి. ఈ సత్య శోధన అనేది అసత్య తేడాతో మొదలవుతుంది. సత్య శోధన అనేది ఏది అసత్యం అనేది గమనించడం ద్వారా మన యొక్క సత్య శోధన అనేది మొదలవుతుంది. ఇది కృష్ణుడు మనకు అందించేటువంటి సందేశం. ఏంటిది? ఈ 3 కాలాల్లో ఏదైతే ఉందో దానికోసం నువ్వు వెతుకు. వెతికినప్పుడు నీకు అసత్యం యొక్క తేడాతోనే సత్యం తెలుస్తుంది. దీన్ని ఇంగ్లీష్ లోపల ఒక పదం ఉన్నది, టు నో ద ఫాల్స్ యాజ్ ఫాల్స్. టు నో ది ఫాల్స్ యాజ్ ఫాల్స్. దీని తెలుగులో ఏమంటారు? టు నో ద ఫాల్స్ యాజ్ ఫాల్స్. దీని తెలుగులో ఏమనాలి? ఇది అబద్ధమని, ఇది అసత్యమని సత్యంగా తెలుసుకోవడం. అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోవడమే అది సత్యశోధన అంటే. సత్యశోధన అంటే ఏంటిది? అసత్యాన్ని ఇది అసత్యము అని తెలుసుకోగలగాలి, అది సత్యం. అది సత్యశోధన అంటే. అర్థమైందయ్యా? ఓకే. అల వెనుక ఏముంటుంది? సముద్రంలో అల ఉంటుంది. అల వెనుక ఏముంటుంది? సముద్రం ఉంటుంది. అట్లాగే మృత్యు వెనకాల ఏముంటుంది? అమృతత్వం ఉంటుంది. ఈ దేహం వెనకాల ఏది ఉన్నది? దేహంకి ఆధారంగా ఏమున్నది? ఆత్మ ఉన్నది. అట్లాగే పదార్థం వెనుక పరమాత్మ అనేది ఉంటుంది. ప్రతి పదార్థం వెనకాల పరమాత్మ అనేది ఉంటుంది. ఈ పదార్థం అనేది పరిగెత్తుతూ ఉన్నది. అంటే పదార్థం అనేది పరమాత్మ యొక్క ప్రతిబింబం మట్టుకే, పరమాత్మ యొక్క రిఫ్లెక్షనే, పరమాత్మ యొక్క ప్రతిబింబమే పదార్థం. అందువల్ల ఇది పదార్థం అనేది పరిగెత్తా ఉన్నది. ఉదాహరణకు మీరు ఒక నది గట్టున నిల్చొని ఉన్నారు. మీరు ఎక్కడ నిల్చొని ఉన్నారు? నది గట్టున నిల్చున్నారు. కింద ఏమున్నాయి? కింద నీళ్ళు ఉన్నాయి. నీళ్ళల్లో ఏం పడుతుంది? మీది ప్రతిబింబం పడుతుంది. ప్రతిబింబాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రిఫ్లెక్షన్. ఓకేనా? నది ఒడ్డున మీరున్నారు, నదిలో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళల్లో మీ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. మీరు ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం ఆ ప్రతిబింబం, ఇదేమో బింబం, నది ఒడ్డున ఉన్నటువంటి అసలైంది బింబం అంటాం. నీళ్ళల్లో పడ్డటువంటి రిఫ్లెక్షన్ ఏమంటాం? మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం కదా, ఈ ప్రతిబింబం అయితే నువ్వు కాదు భయ్ అని. చెప్పగలుగుతావా లేదా? చెప్పగలుగుతాం. ఈ ప్రతిబింబం మటుకి నువ్వు కాదని చెప్పగలుగుతావు. అలాగే నువ్వు అనేది లేకుండా ఈ ప్రతిబింబం అనేది ఏర్పడుతుందా? నువ్వు అనేది లేకుండా ఈ ప్రతిబింబం అనేది ఏర్పడుతుందా? ఆ ప్రతిబింబం మట్టుకు నువ్వు కాదు, ఆ ప్రతిబింబం నువ్వు కాదు. నువ్వు లేకుండా ఈ ప్రతిబింబం అనేది ఏర్పడదు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నది ఒడ్డున ఉన్నటువంటి నువ్వు అనేది ఆ ప్రతిబింబం ఏర్పడడానికి ఆధారం. నువ్వు అనేది ఆ ప్రతిబింబం ఏర్పడడానికి ఆధారం. అంత మాత్రాన ఆ ప్రతిబింబం మటుకు నువ్వు కాదు. ఓకేనా? నువ్వు లేకుండా ఈ ప్రతిబింబం అయితే ఏర్పడదు. ఓకేనా? ఇది ఆ ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చిందో, అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిబింబం నది ఒడ్డున నిల్చున్నటువంటి నీ నుంచి వచ్చింది. అంటే నువ్వు. ఆ ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుండి వచ్చింది. అది సత్యం. అంటే ఏది సత్యం? నా నుంచి నేననే సత్యము, నా నుంచి ప్రతిబింబం వచ్చింది, అది సత్యం. ప్రతిబింబం రావటానికి కారణమైనటువంటి ఒడ్డున నిల్చున్నది ఏదైతే ఉన్నవో అది సత్యం. ఈ ప్రతిబింబం అనేది అసత్యం. ఓకేనా? ఈ అసత్యం అనేది సత్యం యొక్క ఒక మెరుపు లాంటిదే. అసత్యం అనేది అంటే నీటిలో ప్రతిబింబం అనేది ఈ బింబం యొక్క ఒక చిన్న జలకే.
ఒక చిన్న జలకే, ఇది క్షణం మాత్రమే ఉంటుంది నీళ్ళల్లో. ప్రతిబింబము నీళ్ళల్లో క్షణం మాత్రమే ఉంటుంది. కానీ మన దృష్టి అంతా ఈ ఒడ్డునున్నటువంటి బింబం మీద పడతలేదు. మన దృష్టి అంతా ఈ ప్రతిబింబం మీదనే పడుతుంది. ఈ ప్రతిబింబాన్నే గట్టిగా పట్టుకుంటున్నాం మనం. ఈ ప్రతిబింబాన్నే గట్టిగా పట్టుకుంటున్నాం. ఈ అసత్యాన్నే మనం గట్టిగా పట్టుకుంటున్నాం. ఈ సత్యాన్ని చూడలేకపోతున్నాం. మన కళ్ళు నదీ తీరంలో ఉన్నటువంటి వ్యక్తిని చూడట్లేదు, నదిలో పడుతున్నటువంటి ప్రతిబింబాన్నే చూస్తూ ఉన్నాయి. ఈ ప్రతిబింబాన్నే పట్టుకుంటున్నాయి. ఇక్కడే మనం మోసపోయేది, భ్రమ చెందేది. అర్థమవుతుంది అయ్యా? అర్థమైంది కదా? అసత్యం అనేది ఇది వ్యక్తి, నది ఒడ్డునటువంటి వ్యక్తి సత్యం. ఈ వ్యక్తి యొక్క ప్రతిబింబం అనేది నీళ్ళలో పడ్డది. ఓకేనా? నీళ్ళల్లో పడ్డది. ఈ నీళ్ళల్లో పడ్డది ఎంతసేపు ఉంటుంది? ఈ బింబం ఉన్నా కానీ నీళ్లు కదిలినాయి అనుకోండి, క్షణకాలం ఉంటుంది. నీళ్ళు కదిలితే అయితే ప్రతిబింబం అనేది ఏర్పడదు కదా. సో ఈ ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? ఎక్కడ అంటే టైంలో. ఎక్కడ ఏర్పడుతుంది అది? ప్రతిబింబం అనేది సమయంలో ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కాలం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిబింబం అనేది సమయంలో ఏర్పడుతుంది. దీనికి మనం ఏమంటున్నామంటే, దీనికి 3 కాలాలు పెట్టుకున్నాం. గతంలో లేదు, ఇప్పుడు ఉన్నది, భవిష్యత్తులో ఉండదు. ఇట్లా 3 కాలాలు పెట్టుకున్నాం. వర్తమానంలో ఉండి గతంలో లేకుండా, భవిష్యత్తులో లేకుండా, అంటే ఇప్పుడు ఉండి గతంలో లేకుండా భవిష్యత్తులో కూడా లేకుండా ఉంటే అది అసత్యం. కానీ ఉన్నది అనేదానికి ఏమైనా కాలం మనం చెప్పగలుగుతామా? ఉన్నది అనేదానికి ఏమైనా కాలం ఉందా? ఉన్నదంటే ఇప్పుడు ఉన్నది, నిన్న ఉన్నది, రేపు ఉన్నది అనేదానికి ఏ కాలం ఉండదు. దానికి భూత భవిష్య వర్తమానాలు ఏముండవు. సో లేని దానికే టైం అనేది ఉంటుంది. ఉన్నదానికి టైం అంటూ ఉండదు. ఉన్నది ఎప్పుడు ఉన్నది కాబట్టి దానికి టైం అనేది లేదు. లేనిదే ఏదన్నా ఉన్నప్పుడు అది ఎక్కడ, ఎప్పుడన్నా మనం అడుగుతాం. దాన్ని అది ఏ ప్రదేశం లోపల, ఏ సమయం లోపల జరిగింది అనేది మనం అడుగుతాం. సో అసత్యం అనేది కాలంలోనే ఉంటుంది, సత్యం అనేది అది నిత్యము ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. అసత్యం అనేది కాలంలో ఉంటుంది, సత్యం అనేది ఎప్పుడూ ఉంటుంది. మరి ఈ అసత్యానికి ఆధారం ఏంటిది? అసత్యానికి ఆధారం సత్యం. సో అసత్యం అనేది అంటే ఇక్కడ ప్రతిబింబం అనేది కనబడుతుందంటే ఇక్కడ బింబం అనేది ఆధారం. సో ఈ ప్రతిబింబంకు ఆధారంగా బింబం ఉంది కాబట్టి ప్రతిబింబం కనిపించేటప్పుడు బింబం కూడా ఉంటుంది. ఓకేనా? ఈ ప్రతిబింబం అనేది లేనప్పుడు కూడా ఏముంటుంది? బింబం అనేది ఉంటుంది. సో బింబం అనేది ప్రతిబింబంతో పాటు కాలంలో ఉన్నది, తర్వాత ఇది కాలాతీతంగా కూడా ఉంటుంది. సత్యం అనేది టైంలో ఉంటుంది, టైంకు బియాండ్ ద టైం కూడా ఉంటుంది. అసత్యం మటుకు ఎక్కడ ఉంటుంది? కాలంలో మాత్రమే ఉంటుంది. ఏదైతే కాలంలో ఉంటుందో అది అసత్యం. ఏదైతే కాలంలో మరియు కాలానికి ఆవల ఏదైతే ఉంటుందో అది సత్యం. దీన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. మీరు ఒడ్డున నిల్చొని ఉన్నారు. ఓకే, మీ బింబానికి ప్రతిబింబం ఏర్పడడానికి ఒక ఆధారం అంటూ అంటే ఒక మాధ్యమం అవసరం, ఒక మీడియం అవసరం. ఆ మీడియం ఏమిటిది? వాటర్. నీళ్ళు ఉంటేనే కదా వాటర్ అనేది ఉంటేనే నీ ప్రతిబింబం అనేది కనబడతాయి కదా. కానీ అంటే నీ ప్రతిబింబం ఏర్పడడానికి టైము ఒక మీడియం అనేది కావాలి, టైము ఒక మాధ్యమం అనేది కావాలి. కానీ నది ఒడ్డున నువ్వు ఉండటానికి ఏదైనా సమయం అవసరమా? తర్వాత ఏదైనా మీడియం అవసరమా? నువ్వు ఉండటానికి అంటే సత్యం అనేది ఉండటానికి ఏ ఆధారం అవసరం లేదు. సత్యం అనేది ఉండటానికి, అసత్యం అనేది ఉండటానికి ఆధారం కావాలి. కాబట్టి అసత్ అనేది స్వతంత్రంగా ఉండగలుగుతుందా? సత్ అనేది సత్ అనేది దానికి ఏ ఆధారం అవసరం లేదు. సత్తుగా ఎప్పుడైనా ఉండగలుగుతుంది.
అసత్తు మటుకు ఉండాలంటే ఆధారం కావాలి. ఇది విషయం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సమయధారణలో అంటే సమయం లోపల సమయ అర్థంలో ఏదైతే ప్రతిబింబం ఏర్పడుతుందో అది అసత్యం. సమయంలో ఏది స్థిరంగా ఉండదు. నీటిలో ప్రతిబింబం స్థిరంగా ఉండదు. ఎందుకంటే నీరు అనేది అస్థిరం. నీరు అనేది కదులుతూ ఉంటుంది. నీరు అస్థిరం కాబట్టి ప్రతిబింబం కదులుతూ ఉంటుంది. ఏదైతే కదులుతున్న ప్రతిబింబము సమయ దర్పణం మీద ఏర్పడిందో అది నిన్న లేదు, ఇప్పుడు ఉన్నది, రేపు ఉండదు. అంతదాకా ఎందుకు? ఈ ప్రతిబింబం అనేది క్షణం క్రితం లేదు, క్షణం తర్వాత కూడా ఉండదు, ఇప్పుడే ఉన్నది, ఈ క్షణంలో ఉన్నది. ఇది అసత్యము. క్షణక్షణం మారుతూ ఉండేటువంటి క్షణక్షణం మారుతూ ఏదైతే క్షణికమై ఉన్నదో అది అసత్యము. క్షణక్షణం మారుతూ ఏదైతే క్షణికమై అంటే క్షణకాలమే ఉంటుందో అది అసత్యము. ఈ క్షణానికి ఆవల, క్షణానికి అంటే ఈ ప్రతిబింబానికి ఆవల ఏదైతే బింబం ఏదైతే ఉన్నదో అది సత్యం. సత్యం అనేది ఎప్పుడూ ఉంటుంది. సత్యానికి ఏ ఆధారం అవసరం లేదు. అసత్యానికి మటుకి ఆధారం కావాలి. అసత్యానికి కంపల్సరీగా ఆధారం కావాలి. అది సమయం లోపల ఏర్పడుతుంది, సమయం లోపల నశిస్తుంది. సమయం లోపల ఏర్పడుతుంది, సమయం లోపల నశిస్తుంది. దీనికి ప్రతిబింబం ఏర్పడాలంటే బింబం యొక్క ఆధారంతోనే ఇది ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబానికి స్వతంత్రంగా మనుగడ లేదు, అది స్వతంత్రంగా ఉండలేదు. బింబం అనేది మటుకి స్వతంత్రం ఉంటుంది. ఈ సత్యము ఈ అసత్యాలకున్న ఈ తేడాన్ని ఎవడైతే గమనిస్తాడో వానికి జ్ఞానం అనేది లభించినట్టు. ఓకేనా? ఇప్పటిదాకా కొంచెం మనం సీరియస్గా మ్యాటర్ డీల్ చేసినాం. ఇప్పుడు మనకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఒకసారి శ్లోకం చదవండి మీరు. నా సత్తు అదే ఇంకెక్కడైంది తల్లి. అంటే నా సత్తో విద్యతే భావో అంటే నా అసత విద్యతే భావ అంటే దీని అర్థం ఏంటంటే, మళ్ళీ మీకు ఇంతకుముందే చెప్పిన 2 నెగటివ్లు కలిపితే ఏమనుకోవాలి? వేదాంతం అంతా ఏ భాషలో ఉంటుంది? 2 నెగటివ్ ఉంటుంది. లేని దానికి ఉండడం అనేది లేదు. ఉండడం అనేది లేదు అంటే అది లేదు అని అర్థమైంది. లేని దానికి ఉండడం అనేది లేదు అంటే లేనిది లేదు అంటే లేనిది లేదు. నా భావో విద్యతే సతః అంటే ఉన్నదానికి లేకపోవడం అంటూ ఉన్నదానికి లేకపోవడం అంటూ లేదు. ఉండడం కాదు, ఉన్నదానికి లేకపోవడం అంటూ లేదు. అంటే ఏంది? అంటే ఏం లేదు రా భయ్. లేనిది ఎప్పుడూ లేదు, ఉన్నది ఎప్పుడు ఉన్నది, ఉన్నది ఎప్పుడు పోదు, లేనిది ఎప్పుడు లేదు. ఓకేనా? ఉభయోరపి ఈ రెండిటి ఉభయోరపి దృష్టవంత అంటే ఈ రెంటి యొక్క ఏదైతే లేనిది లేదు, ఉన్నది ఉన్నది, ఈ రెంటి యొక్క యథార్థ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తత్వదర్శులు లేదా జ్ఞానులు లేదా పండితులు. ఓకేనా? అర్థమైందా? సో లేని దానికి ఉనికి అనేది ఉండదు, ఉన్నదానికి ఉనికి అనేది లేకుండా పోవడం అంటూ జరగదు. ఓకేనా? ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు జ్ఞానుడు. ఓకే. సత్ అంటే ఏంటిది? సత్ అంటే ఉన్నది. సింపుల్గా చెప్పుకుందాం. 3 కాలాలు 3 అవస్థలలో ఉన్నది. సత్ అంటే ఉన్నది, అసత్ అంటే సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేదు. ఓకే. మరి అనిత్యం అంటే అది ఉండదు కదా తల్లి. అనిత్యం అనేది మనకు కనబడుతుంది కదా. అనిత్యం అనేది ఉన్నది కదా అని ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానానికి సత్ వివేక విజ్ఞానానికి మధ్యలో డిఫరెన్స్ ఏంది? ఎందుకు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ దీన్ని చెప్పడానికి ఎందుకు కృష్ణుడు ఉద్దేశిస్తున్నాడు? అనిత్యం అనేది కూడా ఉన్నది, మరి సత్ అనేది కూడా ఉన్నది. సత్ అనేది ఉన్నది, సత్ అంటేనే ఉండటం, అసత్ అంటే లేదు. అనిత్యం అనేది కూడా ఉన్నది,
అది మారుతున్నది, నశిస్తున్నది, అది ఓకే. కానీ అనిత్యం అనేది కూడా ఉన్నది, సత్ అనేది కూడా ఉన్నది. మరి సత్కు అనిత్యానికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఆ తేడా తెలుసుకోవడం కొరకే ఈ సత్ వివేక విజ్ఞానం అనేది చెప్పబడ్డది. ఓకేనా? అనిత్యం అనేది కూడా ఉన్నది, సత్ అనేది కూడా ఉన్నది. ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటిది? అనిత్యాలు కూడా ఉన్నాయి, కానీ అవి ఎట్లున్నాయి? అవి ఎలా ఉన్నాయి? అవి మార్పు చెందుతూ ఉన్నాయి. అనిత్యం అనేది ప్రతి క్షణం కూడా మారుతూ ఉన్నది. అనిత్యం అనేది ఉన్నది, ఆ ఉన్నది స్థిరంగా ఉన్నదా? అది మార్పు చెందుతూ ఉన్నది. ఇప్పుడు శరీరం ఉన్నది, శరీరంలో నిమిషానికి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. క్షణానికి ప్రపంచం అంతా మారుతూనే ఉన్నది. గత క్షణంలో ఉన్నట్టుగా ఈ చెట్టు కానీ, ఈ ప్రకృతి కానీ, ఈ ప్రపంచం కానీ లేదు. ప్రతి క్షణం కూడా మారుతూనే ఉన్నది, మారుతూ ఉన్నాయి. అనిత్యం అనేది ఉన్నది, మార్పు చెందుతూ ఉన్నది, నశించిపోతూ ఉన్నది. ఓకేనా? ఎందుకంటే కాలంలో ఉన్నాయి కాబట్టి, అది టైం బౌండ్ లిమిటేషన్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ మారుతూ నశిస్తూ ఉన్నాయి. కాలంలో ఏదైతే ఉంటాయో అవన్నీ మార్పు చెందక తప్పదు. ఒకటే గుర్తు, కాలంలో ఏదైతే వస్తుందో, కాలంలో ఏదైతే ఉంటుందో అది కాలంలో నశించిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కాలంలో ఉండి అవి నిరంతరం మార్పు చెందుతూ నశించిపోతాయి కనుక అవి ఉన్నా లేనట్లే. కాబట్టి అనిత్యం అనేది లేదు అని అనటానికి కారణం ఏంటంటే, అనిత్యం అనేది నిరంతరం మార్పు చెందుతూ ఉన్నది, నశించిపోతూ ఉన్నాయి. కాబట్టి అనిత్యం అనేది ఉన్నా కానీ లేనట్టే. ఎప్పుడైతే ఉన్నా కానీ లేనట్టే అన్నప్పుడు అది ఏ కేటగిరీ కిందకి వస్తుంది? అసత్ కిందకి వస్తుంది. అసత్ కిందకి వస్తుంది. కాబట్టి అనిత్యం అనేది కూడా అసత్తు. సత్ అంటే ఉన్నది, అనిత్యం అన్నా అసత్ అన్నా ఇవన్నీ కూడా లేనిదని అర్థం. ఓకేనా? అసత్తులు అంటే లేనివని తెలుస్తోంది. లేనివి అంటే అర్థం ఏంటి? లేకుండా పోవటమా, కంటికి కనపడకుండా ఉండటమా? లేకపోవడం వేరు, కంటికి కనపడకుండా ఉండటం వేరు. మరి ఈ రెంటి మధ్యలో తేడా ఏంటిది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమనుకున్నాం మనం? లేకుండా పోవడమా, కంటికి కనపడకుండా పోవడమా? దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఎందుకంటే వేదాంతానికి ఎప్పుడు కూడా ఉదాహరణలే అవసరం. వేదాంతాన్ని డైరెక్ట్గా అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎవరు డైరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోలేరు. ఉదాహరణ ద్వారానే అర్థం చేసుకోగలుగుతాం. మనం చీకట్లో నడుచుకుంటూ పోతున్నాం. చీకట్లో నడుచుకుంటూ పోయి ఒక దాన్ని తొక్కినాం. తొక్కంగానే మనకు వెంటనే అనిపించింది పాముని దొక్కినాం అనుకుంటాం. చీకట్లో దాన్ని దొక్కినాం, పాము అనిపించింది. వెంటనే లైట్ తీసి లైట్ వేసి చూసినాం. లైట్ వేసి చూస్తే అక్కడ కనిపించింది ఏంటిది? తాడు కనిపించింది. అక్కడ పాము కనపడలేదు. అర్థమైంది? తాడులో పాము ఎప్పుడు కనిపించింది మీకు? చీకట్లో కనిపించింది. మరి యాక్చువల్గా అక్కడ ఉన్నది ఏంటిది? ఈ ఉదాహరణ అనేది మనకు చాలాసేపు నడుస్తూ ఉంటుంది. దీన్ని రజ్జు సర్ప భ్రాంతి అంటారు. ఒకటేమో, రెండు ఉదాహరణలు చాలా చోట్ల వస్తూ ఉంటాయి. ఒక ఉదాహరణ ఏంటిది? కుండా మట్టి అనేది ఎక్కువ వస్తుంది. తర్వాత ఈ పాము త్రాడు అనేది కూడా వస్తుంది. ఓకేనా? తాడులో పాముని చూసినట్టుగా భ్రమించినాం. తాడులో పాముని చూసినాం. అక్కడ ఉన్నది ఏంటిది? ఒరిజినల్గా తాడే. మరి పాము అయితే కాదు కదా, కానీ పాము ఉన్నట్టుగా కనిపించింది. సో ఇది మళ్ళొకసారి అర్థం చేసుకోండి. తాడుని దొక్కినాం, అది పాము అనుకున్నాం, కానీ యాక్చువల్గా ఉన్నది ఏంటిది? తాడు. లేనిది ఏంటిది? కానీ పాము ఉన్నట్టుగా అనిపించింది. కనుక వస్తువు అంటే ఇక్కడ పాము, ఇక్కడ వస్తువు లేకపోయినట్టుగా ఉన్నట్టుగా కనిపించడం. వస్తువు అనే పాము అనేది లేదు, కానీ ఉన్నట్టుగా కనిపించడం ఏదైతే ఉన్నదో దీన్ని అసత్ అంటారు. అది వస్తువుగా లేదు రవై. పాము అనేది వస్తువుగా లేదు, నీ ఊహే. పామును నువ్వు భ్రమించినవు, నీ భ్రమే, నీ ఊహే.
కానీ అది వస్తువుగా ఉన్నదా, పాముగా ఉన్నదా? లేదు. ఏదైతే వస్తువుగా లేదో కానీ అది ఉన్నట్టుగా నువ్వు భ్రమించినవో అది అసత్. అదేంటిదమ్మా? అసత్. అసత్కి ఎన్ని పేర్లు ఉన్నాయి? అసత్తును మిథ్య, భ్రాంతి, అధ్యాస, ఆభాస, 4 పేర్లు అసత్కు. అందుకే లేని దానికి ఎక్కువ పేర్లు ఉంటాయి కదా. ఉన్న సత్యానికి ఒకటే పేరు, సత్యం సత్యమే, అంతే. ఓకేనా? ఎందుకని ఇట్లా కనిపిస్తుందంటే, ఎందుకు ఇట్లా తాడులో పాములాగా ఎందుకు కనిపించిందంటే, దీనికి ఈ అసత్కు ఒక డెఫినేషన్ ఉన్నది, అసత్కు ఒక నిర్వచనం ఉన్నది. అసత్కు నిర్వచనం ఏంటంటే తస్మిన్ తత్ బుద్ధి, అతస్మిన్ తత్ బుద్ధి. దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మొత్తం ఈ గోల్మాల అంతా విడిపోతుంది. ఉన్నదాని యందు ఒకటి ఉన్నది రవై, ఉన్నదాని యందు అది అనే బుద్ధి, ఉన్నదాని యందు అది అనేటువంటి బుద్ధి. ఇక్కడ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటిది? తాడుని దొక్కినాం, పాము అనుకున్నాం. ఓకేనా? అక్కడ ఉన్నది ఏంటిది? తాడు యందు మనం ఏ బుద్ధిని కలిగి ఉన్నాం? ఉన్నదాని యందు అది అనే బుద్ధి. అది అంటే పాము. తాడు యందు పాము అనే బుద్ధిని ఎట్లా కలిగి ఉండటం, అట్లాగే అది కాని యందు అది అనే బుద్ధి. ఉన్నదాని యందు అదే అనే బుద్ధి. ఉన్నది ఏంటిది? తాడు. అది ఏంటిది? పాము. ఈ తాడు యందు పాము అని అనుకోవడం కానీ, లేదా అది కాని దాని యందు ఇది పాము కాదు, కానీ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? ఏ బుద్ధిని కలిగి ఉన్నాం? పాము అనే బుద్ధిని కలిగి ఉన్నాం. సో తాడులో పాము, పాము కాని తాడు యందు పాము అనే భ్రాంతి. ఇది అసత్ యొక్క నిర్వచనం, అసత్ యొక్క అర్థం. ఎప్పుడు ఉండేది ఏంటిది? తాడే. మన ఉదాహరణలో పని ఏంటిది? ఎప్పుడు ఉండేది? తాడే. ఎప్పుడు ఉండనిది ఏంటిది? పాము. అంతకుముందు లేదు, పాము లైటే చూసినాక లేదు. మధ్యలో చీకట్లో మటుకే పాము కనిపించింది. మధ్యలో చీకట్లో మటుకే పాము అని భ్రమపడ్డం. ఇది అసత్. ఏదైతే ఎప్పుడు ఉన్నటువంటి తాడు ఏదైతే ఉందో అది సత్తు. ఓకేనా? పాయింట్ మీరు క్యాచ్ చేసినలా. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేది ఏంటిది? అది అసత్తు. పాము మనకు చీకట్లో ఉన్నది, లైట్ వేసి చూసినాక లేదు. ఇది అసత్తు. తాడు అనేది చీకట్లో తాడే, లైట్ వేసి చూసినాక కూడా తాడే. ఎప్పుడు ఉన్నది సత్తు, ఎప్పుడు ఉండేది సత్తు, ఎప్పుడు లేకుండా మధ్యలో ఉన్నట్టుగా భ్రమింపజేసేది అసత్తు. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ఈ సత్తు అసత్తుల గురించి ఇంత మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, యాక్చువల్గా మన యొక్క దుఃఖాలన్నిటికి కారణం ఏంటో తెలుసా? మన భ్రమలే. మన భ్రమలు, మన ఊహలు, మన కలలే. ఒరిజినల్గా ఎవ్వరు కూడా ఉన్న వాస్తవానికి ఎవరు కూడా దుఃఖపడరు రవై. ఉన్న వాస్తవానికి దుఃఖపడటం అంటూ లేదు రవై. ఎందుకు ఇన్నిసార్లు చెప్పిందే చెప్పుడు ఎందుకు రుబ్బుతున్నామంటే ఈ పాయింట్ని అర్థం చేసుకుంటే అసలు నేను దేనికోసం దుఃఖపడుతున్నా? ఉన్నదానికి వాస్తవానికి ఎవరు దుఃఖపడరు. లేని దాని గురించే, భ్రమ కల్పించే దాని గురించే అక్కడ మోసపోయి మనం దుఃఖపడుతూ ఉన్నాం. అట్లా దుఃఖపడద్దు అనేదే కృష్ణుని ఉద్దేశం. అందుకే సత్ అంటే ఏంది, అసత్ అంటే ఏంది, కుండ, మట్టి, పాము, తాడు, నీళ్ళల్లో ప్రతిబింబము, కళ, స్వప్నము, ఇవన్నీ ఇన్ని ఉదాహరణలతో ఎందుకు చెప్తున్నాను అంటే మనకు ఇది అర్థం కావడానికి. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, నువ్వు ఎప్పుడైతే దుఃఖం అనేది ఎప్పుడైతే ఫీల్ అవుతావో, నిజంగా నేను వాస్తవంగా జరుగుతున్న దాని గురించి దుఃఖపడుతున్నానా, లేదా నా ఊహలల్లో, నా భ్రమలలో దుఃఖపడుతున్నా, ఇది అర్థమైతే చాలు. అర్థమైందా అయ్యా? మరోసారి నీ పేరు చెప్పు. సత్యం. ఇక అంత పెద్ద పేరు సత్యం. సత్యం అర్థమైందా? సత్యంగా ఎవడు దుఃఖపడతలేడయ్యా, అసత్యానికే దుఃఖపడుతున్నారు. ఇది మీరు ఏ ఉదాహరణ తీసుకొని మీరు చూడండి, మీ జీవితంలో జరిగే సంఘటనలు ఏ ఉదాహరణ చూసుకొని చూడండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ అసత్ అనేది తను స్వతంత్రంగా ఉండలేదు. అసత్ అనేది స్వతంత్రంగా ఉండలేదు. పాము అనేది స్వతంత్రంగా ఉండగలుగుతుందా? పాము దేని మీద ఆధారపడి ఉన్నది? తాడు మీద ఆధారపడి ఉన్నది. తాడు లేకుంటే పాము అనేది ఉంటుందా?
అర్థమైందా? సో అసత్ అనేది స్వతంత్రంగా ఉండదు, అది ఎప్పుడు కూడా సత్ మీదనే ఆధారపడి ఉంటుంది. మరి ఈ సత్ అనేది అసత్తులో ఉంటుంది, ప్లస్ దానికి అది స్వతంత్రంగా కూడా ఉంటుంది. ఎందుకంటే సత్తు లేకపోతే నువ్వు అసత్ అనేది బ్రహ్మ చెందలేవు కదా. తాడు లేకుండా నువ్వు పాము అని అనుకోగలుగుతావా? సో పాము అని అనుకున్నప్పుడు తాడు పాములో ఉన్నది, ఓకేనా? ఇది పాము కాదని తెలిసినప్పుడు తాడు తాళ్ళలాగానే ఉన్నది. ఇదేమో కాలంలో ఒకానొక చీకటి సమయం లోపల ఇది మనం పాముని భ్రమించడము, ఇది ఎప్పుడూ ఉన్నది. ఇది కాలంలో ఉన్నది, ఇది కాలంలో లేదు. సో కాలంలో లేనటువంటివి ఏవైతే మనల్ని భ్రమింపజేస్తున్నాయో వాటి కోసమే దుఃఖపడుతున్నాం. ఏవైతే నిత్యము ఉండేటి కాలంలో ప్లస్ కాలాతీతంగా, కాలానికి బియాండ్ ద టైం, విత్ ఇన్ ద టైం, బియాండ్ ద టైం ఏదైతే ఉన్నదో దాని గురించి మనం ఎప్పుడు దుఃఖపడట్లేదు. ఏదైతే కాలం లోపల జరిగేదానికి ఏదైతే మనల్ని భ్రమింపజేస్తుందో, ఏదైతే మనల్ని మోసపూస్తుందో దాని గురించే మనిషి దుఃఖపడుతున్నాడు. అందుకే అశౌచ నన్వశోచస్తాం అని ఎందుకన్నాడు? దీని గురించి ఇది కాలంలో జరిగేటువంటిది, ఇది స్వతంత్రంగా ఉండలేనటువంటి అసత్తు గురించి నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరం ఉన్నదా? గట్టిగా చెప్పరు. గట్టిగా లేదు. అర్థమైందా? సో ఈ పాయింట్ అర్థం చేసుకున్నారు కదా. మనం దేనికి ఇప్పుడు కుండ అనేది ఉన్నది. కుండ అనేది దేని మీద ఆధారపడి ఉన్నది? మట్టి లేకుండా కుండ ఉండగలుగుతుందా? మట్టి లేకుండా కుండ ఉండలేదు. సో ఈ కుండ అనేది మట్టి నుంచి ఏర్పడ్డది కదా, ఓకేనా? ఈ కుండ అనే దానికి మట్టి లేకుండా, కుండలో మట్టిని తీసేద్దాం, కుండలో మట్టి లేకుండా అదనంగా ఏమున్నది? దేనివల్ల దాన్ని కుండ అని అంటున్నాం మనం? మట్టి అనేది తీసేసిన రూపము నామం. కుండకు అదనంగా ఉన్నాయి ఏంటి? రూపము నామంతో అది మట్టి నుంచి వేరుగా కనబడుతున్నది. కుండ అనేది మట్టితో తయారైంది, ఓకేనా? మట్టితో తయారైంది. ఈ కుండ అనే ఆకారము దానికి ఒక పేరు, అది నామరూపాల వల్ల మట్టి నుంచి వేరుగా కనబడుతుంది. కానీ యాక్చువల్గా అది దానికి ఆధారం ఏంటిది? మట్టే, ఓకేనా? ఈ కుండ అనేది అసత్, కుండ అనేది సత్యం కాదు, అసత్. ఎందుకంటే దానికి ఇది స్వతంత్రంగా ఉండలేదు, మట్టి లేకుండా ఉండలేదు, మట్టితోనే ఉంటుంది, ఓకేనా? కుండ అనేది అసత్. ఈ కుండ అనేది దేనికి ఇది మట్టి కంటే డిఫరెంట్గా కనబడుతుంది? రూపనామాలు అనేటివి వచ్చినాయి కాబట్టి. అట్లాగే సపోజ్ కుండ పగిలింది, అప్పుడు కుండ అనేది ఏమైతే ఉండదు, ఓకేనా? ఏముంటుంది? మట్టే ఉంటుంది. లేనిది ఏదైతే లేదో, లేనిది నిన్ను ఎప్పుడు దుఃఖపెట్టదు. కుండ అనేది లేదు రవి, కుండ అనేది లేదు. కుండ కంటే ఇక్కడ తాడు పాము తీసుకుందాం, పాము అనేది లేదు. అది లేనిది నిన్ను దుఃఖపెడుతుందా? లేనిది నిన్ను దుఃఖపెట్టదు. కానీ ఎందుకోసం నువ్వు దుఃఖపడ్డావు? ఉన్నది అనే భ్రమల వాడి, ఉన్నది అనే మోసపోవడం వల్ల నువ్వు దుఃఖపడుతున్నావు. నిజంగా ఉన్నదా? లేదు. ఇప్పుడు మీ పాయింట్ అర్థమైందా? మీరు దేనికోసము దుఃఖపడుతున్నారు, దేని గురించి దుఃఖపడుతున్నారు అనేది మీకు అర్థమైందా? దేని గురించి దుఃఖపడుతున్నారు? లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని అది ఇప్పుడు ఏడతారా? ఇక ఆడ పొద్దున్నే సద్గురు పెద్ద డైలాగ్ కొట్టేసాడు, ఊరికే సావు సావు అని చెప్తున్నావు సార్ అని. చావు అనేది అర్థమైతే తప్ప మీకు మృత్యు అనేది అర్థమైతేనే మీకు అమృతం అంటే ఏదో తెలుస్తుంది. మృత్యు అనేది తెలిస్తేనే జీవితం అంటే ఏదో తెలుస్తుంది రాబోయ్. మృత్యువు తెలియకుండా జీవితం అనేది ఎప్పుడూ తెలియదు. మృత్యువు అసలు చనిపోవడం అంటే ఏంటిదో తెలిస్తే నువ్వు ఎట్లా జీవించాలనేది నీకు అర్థమవుతుంది. అర్థమైందయ్యా? కనుక లేనిది నిన్ను దుఃఖపెట్టదు, కానీ నువ్వు భ్రమలలో పడి దుఃఖపడుతున్నావు. లేనిదంటే అసత్, అసత్ నిన్ను దుఃఖపెట్టేట అవకాశమే లేదు, ఓకేనా?
సత్ అనేది నిజంగా ఉన్నదే, తాడు అనేది నిజంగా ఉన్నదే. తాడు నిన్నేమైనా దుఃఖ పెడుతుందా రాజిరెడ్డి సాబ్? తాడుని ఏమనుకుంటే నువ్వు దుఃఖపడుతున్నావు? ఇక మొత్తం సినిమా అంతా స్క్రీన్ మొత్తం అర్థమైంది కదా. ఏ సత్యం అర్థమైందా? తాడును పాము అనుకోవడం అనేది అది అసత్తు, అది లేదు. అసత్ అనేది యాక్చువల్గా లేదు. యాక్చువల్గా లేనిది నిన్ను దుఃఖపెట్టడానికి అవకాశం లేదు. లేని పాము నిన్ను ఏమైనా కడుతుందయా? లేని పాము నీ అమ్మడు ఏమైనా పడుతుందా? కానీ అది పాము, అది ఉన్నది, నన్ను గరుస్తుంది. ఈ భ్రమలు, ఈ మోసాలు విన్నవా, ఈ వీటిల్లో పడి నువ్వు దుఃఖానికి గురవుతున్నావు తప్ప ఒరిజినల్గా అక్కడ లేదు. పాము అనేది లేదు. లేనిది నిన్ను దుఃఖపెట్టదు. ఉన్నటువంటి తాడు అసలు నేను దుఃఖపెట్టనే పెట్టదు. నువ్వు ఎక్కడ దుఃఖపడుతున్నావు? మొత్తం అంతా లేనిది ఉన్నట్టు పాము ఉన్నట్టు ఊహించుకోవడం వల్ల ఇక లేనిది ఉన్నట్టు కూడా పక్క పెట్టడం వస్తుంది. దేని గురించి నువ్వు దుఃఖపెడుతున్నావు? మొత్తం భ్రమలలో పడే, మొత్తము భ్రమలలో పడే దుఃఖపడుతున్నావు. ఇది నీకు అర్థమైతే ఈ జగత్తు అనేది కూడా మిథ్య అనేది ఎందుకు అంటున్నారు అనేది అర్థమవుతుంది. జగత్ అనేది ఎందుకు మిథ్య అని చెప్తున్నారు అనేది అర్థమైందా? లేనిది నిన్ను ఎప్పుడూ దుఃఖపెట్టదు. ఉన్నది అసలు నేను దుఃఖపెట్టే అవకాశమే లేదు. మరి ఎందుకోసం ఏడుస్తావు అర్జున? దేని గురించి ఏడుస్తున్నావు? ఓకేనా? ఇది అసత్కు ఇంకొక డెఫినేషన్ కూడా ఉన్నది. ఏంటంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆది అంతంలో లేకుండా మధ్యలో ఉన్నది, దాన్ని మనం అసత్వం అంటున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఆది అంతంలో లేకుండా మధ్యలో ఉన్నా కానీ లేనట్టే. ఆదిలో లేదు, అంతంలో లేదు, మధ్యలో ఉన్నది. మధ్యలో ఉన్నా కానీ లేనట్టే. ఇది అసత్ అంటే. మధ్యలో ఉన్నా కానీ లేనట్టు అంటే ఫస్ట్ తాడు ఉంది, మళ్ళా లైట్ వేసి చూసినాక తాడు ఉంది, మధ్యలో పాము అనుకున్నాము. అది పాము అనుకున్నది ఏదైతే ఉందో అది లేదు. అట్లాగే మేల్కొని ఉన్నాము, తర్వాత మేల్కొన్నాము, మధ్యలో కళ వచ్చింది. కళ ఉన్నా కానీ ఓకేనా? అట్లాగే ముందు అనేది ఆత్మ అనేది ఉంది, తర్వాత అనేది ఆత్మ అనేది ఉంది, మధ్యలో దేహం అనేది ఉన్నది. దేహం ఉన్నది అంటే ఉన్నా లేనట్టే. ఓకేనా? ఇది ఉన్నా లేనట్టే అని ఎవడైతే గమనించగలుగుతాడో వాడు హ్యాపీగా ఉంటాడు. అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఓకేనా? ఆది అంతాలలో ఉండదు, మధ్యలో ఉంటుంది, అది ఉన్నా లేనట్టే. ఇది పాము అని చూడకముందు ఏముంది? తాడు ఉంది. ఆదిలో పాము లేదు, మొదట్లో పాము లేదు. లైట్ వేసి చూసిన తర్వాత పాము లేదు. మొదలు ఏముంది? తర్వాత లైట్ వేసి చూసిన తర్వాత ఏముంది? తాడే ఉన్నాడు, పాము అనేది లేదు. చూడకముందు పాము లేదు, తాడే ఉంది. లైట్ వేసి చూసిన తర్వాత పాము లేదు, త్రాడే ఉంది. మధ్యలో చీకట్లో చూసినప్పుడు పాము ఉందా? లేదు. పాము ఉన్నదా? లేదు. పామని భ్రమపడ్డావు, కానీ నిజంగా పాము లేదు. ఇది అసత్ యొక్క మాయాజాలం. అసత్ అంటే భ్రమ పడటం వలన నీవు దుఃఖపడుతున్నావు. నీకు వచ్చేది గింతే ప్రాబ్లం రావయ్యి. వాస్తవంగా వచ్చేది మనిషికి వచ్చేది గింతే ప్రాబ్లం. ఇక దాన్ని నువ్వు కొండంతా హిమాలయాలంతా, ఇంకా హిమాలయాల కంటే ఇంకేమైనా పెద్దగా ఉంటే దానంతా ఊహించుకొని ఎక్కడ బాధపడతావు? నీ ఊహలలా బాధపడతావు రావయ్యి. దాన్ని ఊహించుకుంటావు. ఇంత ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లాన్ని ఇంత ఊహించుకుంటావు. అంతా ఊహించుకొని ఏం చెప్తున్నావు? నీ ఊహలలో నువ్వు. మరి వాస్తవంలో ఉందా అంతా? ఇది గుర్తిస్తే చాలు. ఇది గుర్తిస్తే ఏ మనిషి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. చాలా చిన్నగా ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఈజీగా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. కొంచెం ఓపిక పడితే ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోగలుగుతాం. కానీ ప్రాబ్లం గురించి తెగ ఊహించేస్తూ ఉంటాం. ఇది ఈ విధంగా అయితే ఎట్లా, అది ఆ విధంగా అయితే ఎట్లా, ఇది ఈ విధంగా అయితే ఎట్లా. ఉదాహరణకు పుసుక్కున నీ కొడుకో నీ బిడ్డో, డాడీ కొంచెం ఈ కడుపులో నొప్పి లేస్తుంది అని అన్నారు అనుకో. అనగానే నువ్వు ఎన్ని రకాలుగా ఊహిస్తావు? అది ప్రాబ్లం. ఓకే,
ప్రాబ్లాన్ని ఏం చేయాలి? కడుపు నొప్పి అంటే నీకు తెలియదు, దాన్ని ఎవరి దగ్గర తీసుకుపోవాలి? డాక్టర్ దగ్గర తీసుకుపోయి చూపెట్టాలి, డయాగ్నోసిస్ చేయించాలి కదా. నువ్వు డాక్టర్ దగ్గరికి పోవు, డయాగ్నోసిస్ చేయవు, నీ మైండ్లో మొత్తం ఒక 70 mm సినిమా వేసేసుకుంటావు. ఇది క్యాన్సర్ అవుతుందా పొరపాటున, ఎందుకంటే పేపర్లో చూస్తూ ఉంటావు కదా, ఇది అదవుతుందా, ఇది అదవుతుందా, ఎన్ని రకాలుగా ఊహించాలని అన్ని రకాలుగా ఊహిస్తావు. అక్కడే మొత్తం నీ దుఃఖానికి మంచిగా స్టేజ్ అంతా క్రియేట్ చేసుకుంటావు. ముందు భ్రమ పడడం అనేది బంద్ చేయాలి, ఓకేనా? అట్లాగే నిద్రపోకముందు కళ అనేది ఉందా? గట్టిగా చెప్పాలి. ఇక్కడ గట్టిగా చెప్పరు, ఇది రికార్డ్ అవుతుంది వినేటోళ్ళకు. ఓకే, నిద్రపోయిన తర్వాత కళ అనేది స్టార్ట్ అయింది. మేల్కున్న తర్వాత కళ అనేది ఉందా? కానీ కళ మటుకు జ్ఞాపకం ఉంటుంది. ఈ జ్ఞాపకం ఉండటం అనేది దీన్ని ఏమంటారంటే ప్రత్యభిజ్ఞ అంటారు. ఈ ప్రత్యభిజ్ఞ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. దానివల్ల వాడి జ్ఞాపకం అనేది ఉంచుకుంటాడు. ఈ జ్ఞాపకం ఉంచుకునే శక్తి పేరు ప్రత్యభిజ్ఞ. పడుకునే ముందు కళ లేదు, లేచిన తర్వాత కళ లేదు, మధ్యలో కళ ఉన్నా కానీ అది లేనట్లే. ఇది అసత్ అంటే. ఏదన్నా ఉంది అంటే ఎప్పుడు ఉన్నది, ఎక్కడ ఉంది అని అడుగుతాం. ఏదన్నా ఉంది అన్నప్పుడు అది ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉందని అడుగుతాం. ఎక్కడ అనేది ప్రదేశము, ఎప్పుడు అన్నది కాలం. ఈ అసత్ ఏదైతే లేదో అది స్పేస్ అండ్ టైంలోనే తెలుస్తూ ఉంటుంది, అంటే దేశకాలాదుల లోపలనే తెలుస్తూ ఉంటుంది. అసత్కు ఆధారం ఏంటిది? అసత్కు ఆధారం ఏంటిది? అసత్కు ఆధారం సత్యం. సత్తు లేకపోతే అసత్యం ఎక్కడదా? నువ్వు లేకపోతే నీ ప్రతిబింబం ఎక్కడదా నీళ్ళలే? మన బాగా ఏమో ఇట్లా తలకాయ పెట్టి ఆలోచిస్తావు. నువ్వు లేకుండా అయితే ప్రతిబింబం ఏర్పడదు కదా. నువ్వు అనేది ఉంటేనే కదా ఇక్కడ ఏర్పడేది. సత్ అనేది ఉంటేనే కదా అసత్కు ఆధారము, ఓకేనా? అసత్కు ఆధారం ఏంటిది? సత్, ఓకేనా? ఈ అసత్కు సత్ ఎలా ఆధారము? సత్ అనేది దేశానికి కాలానికి, అంటే టైం అండ్ స్పేస్కి కూడా సత్ ఆధారం. సత్తు వల్లనే దేశ కాలాదులు అనేటివి కూడా ఏర్పడుతున్నాయి. దేశము కాలాదులు కూడా ఏర్పడేది కూడా సత్తు ఏదైతే ఉన్నదో దానివల్లనే మనకు ఇది దేశము, ఇది అంటే ఈ ప్రదేశము, ఈ కాలము అనేది మనకు తెలిసేది. అదే సత్తు వల్లనే. సో దేశకాలాదులకు కూడా ఆధారము సత్తే. సో దేశకాలాదులు కూడా ఏంటి? అవి ఉన్నా అవి కూడా అసత్తే, ఓకేనా? అవి కూడా అసత్తే. మనం ఈ ప్రపంచంలో ఏ వస్తువు చూసినా వాటికి స్వతంత్రంగా మనుగడ లేదు. ప్రపంచం లోపల మనం ఏ వస్తువును చూసినా కానీ దానికి స్వతంత్రంగా మనుగడ లేదు. అది ఏదో దానిపైన ఆధారపడి ఉన్నది, ఏదో దానిపైన ఆధారపడినది. ఉదాహరణకు షర్ట్ ఉంది. ఈ షర్ట్ దేని మీద ఆధారపడ్డది? బట్ట మీద ఆధారపడ్డది. షర్ట్ అనేది బట్ట అనేది దేని మీద ఆధారపడ్డది? దారం అనేది దేని మీద ఆధారపడ్డది? పత్తి అనేది దేని మీద ఆధారపడ్డది? పత్తి అనేది దాంట్లో ఉన్న అణువులు. ఈ అణువులు దేని మీద ఆధారపడ్డాయి? దాంట్లో ఉన్నటువంటి పరమాణువులు. ఇట్లా మొత్తం పోయి ఏదైతే దేని మీద ఆధారపడకుండా ఉంటుందో అది సత్తు. దేని మీద అయితే ఆధారపడకుండా ఉంటుందో అది సత్తు. ఇది ఎందుకు చెప్తాను తెలుసా? మీరు ఇంటి పైన చేయాల్సిన ఎక్సర్సైజ్ అదే. షర్టు దేని మీద ఆధారపడ్డది? బట్ట, ఇది దారము, ప్రతి అణువులు, పరమాణువులు. అర్థమైందా? ఏదైతే తన మనుగడ కోసం తన ఉండటం కోసం వేరే దాని మీద ఆధారపడుతుందో, ఆధారపడితే అసత్రవై, స్వతంత్రంగా ఉంటే సత్, ఓకేనా? ఏదైతే ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండగలుగుతుందో అది సత్. ఈ సత్ అనేది ఏంటిది? కారణము. సత్ అనేది కారణము, అసత్ అనేది కార్యం. సత్ అనేది కారణము, అసత్ అనేది కార్యం. ఈ కార్యకారణ సంబంధాలు అనేటివి మనకు తెలుస్తాయి. ఏ కారణం వల్ల ఈ కార్యం వచ్చిందో తెలుస్తుంది. ఏ కారణం వల్ల ఈ కార్యం అనేది వచ్చిందో తెలుస్తుంది. ఏదైతే కారణం ఉన్నదో అది సత్తు, ఏదైతే కార్యం అనేది వచ్చిందో
అంటే కార్యం అనేది దేని మీద ఆధారపడి ఉన్నది? కారణం మీద ఆధారపడ్డది. కుండ అనేది దేని మీద ఆధారపడ్డది? మట్టి మీద ఆధారపడ్డది. సో కార్యం అనేది కారణం మీద ఆధారపడుతుంది. సో ఇది ఆధారపడ్డది కాబట్టి కార్యం అనేది అసత్తు. ఆధారపడితే అసత్తు, ఇది స్వతంత్రంగా ఉంది కాబట్టి ఇది సత్తు. ఓకేనా? ఈ కార్యకారణ సంబంధం అనేది మనకు అర్థం కావాలి. ఏ కారణం వల్ల ఏ కార్యం ఏర్పడ్డది అనేది మనకు అర్థమైతే ఈ కార్యకారణ సంబంధం అనేది మనకు తెలుస్తుంది. సత్తు యొక్క లక్షణం ఏంటంటే, అంటే ఉన్నది అనే దాని యొక్క లక్షణం ఏంటంటే, ఈ సత్తు ఎక్కడ ఉన్నది? సపోజ్ మట్టి ఉన్నది, మట్టి ద్వారా కుండ అయింది. ఓకేనా? సత్తు అనేది మట్టి, ఈ మట్టి మీద ఆధారపడి తయారైంది కుండ. ఇది ఎట్లా ఉంటుందంటే, భీమన్న మార్కెట్ పోయిండు, భీమన్న మార్కెట్ పోయి ఆయనకు కుండ కావాలి, ఒక మట్టి కుండ కావాలి ఎండాకాలం. భీమన్న మార్కెట్ పోయిండు, ఆ కుండలు అమ్మేటం దగ్గర పోయిండు, ఈ మట్టి కుండ ఎంత భయ అన్నాడు. అంటే వాడు 10 రూపాయలకు ఒకటి సార్ అన్నాడు. భీమన్న ఏమన్నాడు, బా గంత రేటా 10 రూపాయల, 5 రూపాయలకి ఇవ్వలేవా అని అడిగాడు. అడిగితే వాడు అమ్మేటోడు అడిగాడు, నీకు కావాల్సింది మట్టి కుండేనా? నాకు కావాల్సింది కుండే బాయ్, నాకు కావాల్సింది కుండే. రైట్. ఆడేమన్నాడు తెలుసా, మట్టి ఆడబెట్టి కుండ తీసుకోపో, నువ్వు అన్న రేటే అన్నాడు. ఆడేమన్నాడు, మట్టి ఆడబెట్టేసి కుండ తీసుకోవాలి, నువ్వు మట్టి లేకుండా కుండ. సో అంటే మట్టి కారణంగా ఉన్నది, కుండ అనేది కార్యంగా ఉన్నది. ఓకేనా? ఈ కార్యంలోకి వెళ్ళి కారణాన్ని తీసేస్తే కార్యం అనేది ఉండదు. సో కారణం అనేది కారణంగా ఉంటుంది, కార్యంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోరు. ఇది ఎందుకు చెప్పినట్టు ఎగ్జాంపుల్, కారణం అనేది ఏదైతే ఉన్నదో సత్ అనేది సత్తుగా ఉంటుంది, అసత్తుగాను ఉంటుంది. ఇక్కడ సత్తు లేకపోతే అసత్తు లేదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, బంగారం అనేది బంగారం లాగా ఉంటుంది, బంగారం అనేది బంగారం లాగా ఉంటుంది. బంగారం అనేది ఒక ఆభరణం లాగా కూడా ఉంటుంది. బంగారం లేకుండా మటుకు ఆవరణం అనేది ఉండదు, ఆవరణం లేకుండా బంగారం అనేది ఉంటుంది. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. అంటే సత్ అనేది లేకుండా అసత్ అనేది ఉండజాలదు, అసత్ లేకున్నా కానీ సత్ అనేది ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. సో బంగారంలాగా ఉంటుంది, బంగారం ఆభరణంలా కూడా ఉంటుంది. కానీ ఆభరణం మటుకు బంగారం లేకుండా ఉండదు, ఆవరణం లేకున్నా బంగారం ఉంటుంది, బంగారంగా ఉంటుంది. ఇది సత్ యొక్క లక్షణం ఏంటిది? కారణంగానూ ఉంటుంది, కార్యంలోనూ ఉంటుంది. సత్ అనేది ఎప్పుడైతే కార్యంలో ఉంటుందో, కార్యం అనేది ఎక్కడ జరుగుతూ ఉన్నది? కాలంలో, ప్రదేశం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాలంలో, ప్రదేశం, సమయంలో, ప్రదేశంలో జరుగుతుంది. కాబట్టి ఈ సత్ అనేది అసత్తుతో పాటు కాలంలో, ఆ ప్రదేశంలో ఉంటుంది. ఎందుకు? ఈ అసత్ అనేది నడవటానికి. ఓకేనా? మళ్ళీ ఎట్ ద సేమ్ టైం సత్ అనేది కాలాతీతంగా, దేశాతీతంగా కూడా ఉంటుంది. బంగారం ఆభరణం అనేది నడవటం కోసం బంగారం అనేది ఆభరణం లోపల ఉంటుంది, విన్నా? అట్లాగే మళ్ళీ ఎట్ ద సేమ్ టైం బంగారం బంగారంగాను ఉండగలుగుతుంది. ఇది సత్ యొక్క లక్షణం. ఇప్పుడు ఈ అసత్ అనేది ఏంటిది అనుకున్నాం? సత్ అనేది కారణం, అసత్ అనేది కార్యం. సత్ అనేది కారణం, అసత్ అనేది కార్యం. ఓకే. ఈ అసత్తు అంటే కార్యం అనేది మనకు ఎట్లా తెలుస్తూ ఉన్నది? ఈ ప్రపంచం లోపల మనకు ఎట్లా తెలుస్తూ ఉంటుంది అంటే, నామరూపాల వలన తెలుస్తూ ఉంటుంది. మట్టి కుండగా చేసినాం, కుండలో ఉన్నది కనుక నువ్వు సరిగ్గా దృష్టి పెట్టి చూస్తే అది మట్టి కంటే మించి అది ఏం లేదు. కానీ దానికి ఒక మట్టికి ఆకారం లేదు, దానికి ఒక ఆకారము, దానికి ఒక పేరు పెట్టినాం కాబట్టి అది మట్టి కంటే భిన్నంగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే కార్యం అనేది, అసత్తు అనేది నామరూపాల వల్లనే తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? అసత్ అనేది ఎప్పుడు కూడా ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుంది. అసత్ అనేది కార్యం, దానికి కారణంగా సత్ అనేది ఉంటుంది. స్వతంత్ర మనుగడ అనేది అసత్కు లేదు.
స్వతంత్రంగా అది ఉండలేదు. అది ఇంకొక దాని మీద ఆధారపడే ఉండాలి. దేని మీద ఆధారపడి ఉండాలి? కారణం మీద లేదా సత్ మీదనే ఆధారపడి ఉండాలి. ఇది కార్యంలో తెలుస్తుంది. కానీ ఈ కార్యం అనేది కారణంలో ఉంటుందా? ఆవరణం అనేది బంగారంలో ఉంటుందా? బంగారం అనేది ఆవరణంలో ఉంటుంది. సో కార్యంలో తెలుస్తూ కారణంలో లేదు, అది అసత్. కార్యంలో తెలుస్తుంది కానీ అది కారణంలో ఉండదు. నగ అనేది కారణంలో ఉండదు. కారణమైనటువంటి బంగారం లోపల నగ ఉండదు. నగల లోపల బంగారం ఉంటుంది. ఓకేనా? ఇది అసలు మొత్తం మనకు బాగా పరిశీలించి కనుక చూస్తే ఏమున్నది రాబోయ్ కార్యం లోపల, ఏమున్నది అసత్తులో అంటే, అసత్తులో ఏమున్నది చెప్పు? అసత్తులో ఏమీ లేదు. ఉన్నదల్లా నామము రూపమే. అసత్ అన్నది ఎట్లా ఏర్పడ్డది? నామరూపంతోనే. ఇప్పుడు బంగారాన్ని ఇట్లా గుంజి ఇట్లా మెలకలు తిప్పితే గొలుసు అయింది. ఆకారం వచ్చింది కాబట్టి దానికి ఒక పేరు పెట్టినాం, దీని పేరు గొలుసు అని. దానికి ఒక ఆకారం, దానికి ఒక రూపం ఇచ్చినాం, దానికి ఒక పేరు పెట్టినాం. ఇది ఎప్పుడు ఉండేది కాదు, ఇది బంగారం మీద ఆధారపడి ఉండేదే. సో ఇది అసత్. అసత్ అనేది మనకు ఎట్లా తెలుస్తూ ఉన్నది? నామరూపాలు తప్ప దానికి వేరే ఉనికి అంటూ లేదు. అసత్ అనే దానికి నామరూపాలు తప్ప వేరే ఉనికి అంటూ లేదు. ఓకేనా? ఇది కుండ అన్నది, కుండ ఉంది అన్నప్పుడు ఏముందని ప్రశ్నించినప్పుడు వస్తువుగా ఏం లేదురా భయ్. వస్తువుగా ఉన్నది. ఇప్పుడు మట్టి ఉన్నది, మట్టితో కుండ చేసినాం. కుండలో ఏమున్నది? మట్టే ఉన్నది. కానీ దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? కుండ అనే దాంట్లో వస్తువుగా ఏమని ఉన్నదా? కుండ అనేది వస్తువుగా ఏమి లేదు. వస్తువుగా ఉన్నది మట్టే. కుండ అని ప్రత్యేకంగా వస్తువుగా ఏమి లేదు. కానీ దానికి గుర్తింపు ఎట్లా వచ్చింది? ఆకారము, దానికి ఒక పేరు. సో నామరూపాల వల్లనే దాని యొక్క గుర్తింపు. కానీ నామరూపాలు తప్ప దాంట్లో ఇంకేమీ లేదు. ఇది అసత్ అంటే అర్థం. అసత్ అంటే అది వస్తువుగా ఏది ఉండదు. అసత్తులో వస్తువు అంటూ ఉండదు. నామరూపం వల్లనే దానికి ఆ గుర్తింపు అనేది వస్తుంది. సో ఇట్లా ఉన్నదాన్ని అసత్తు అంటారు. ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం రాబాయ్ మనం? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏమన్నా చెప్పు మనకి? ఈ నిత్యము అనిత్యము, సత్తు అసత్తు, ఓ సార్ లాస్ట్ వీక్ నుంచి వాయించి కొట్టేస్తా ఉన్నారు. ఓ చాలా థ్యాంక్స్. ఇవన్నీ ఎందుకు తెలుసుకున్నామంటే, నువ్వు ఏడంగా ఇవ్వలేదు అన్నారు. నేను ఏడుతా అంటే నేను వద్దంటాను బాయ్. నేను కాదు వద్దనేది, ఆ కృష్ణ పరమాత్మే మొత్తుకుంటాను. నిజంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటారు బాయ్. కృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు మొత్తుకున్నాడో. ఏం మొత్తుకుంటా తెలుసా? నైవం శోచిత్ మర్హసి అంటాడు. ఏమన్నా అంటే నైవం అంటే నా ఏవం శోచిత్ మర్హసి. నువ్వు ఏడవటానికి కారణమే లేదురావా అంటాడు. నత్తం శోచిత్ మర్హసి అంటాడు. త్వం అంటే నీవు, నా అంటే వద్దు, నా త్వం శోచిత్ ఏడవకు, నువ్వు ఏడ్చే అవసరమే లేదు అంటాడు. ఆయన అన్నారు రవి కృష్ణ పరమాత్మ ఎంతసేపు కూడా పరమాత్మ యొక్క ప్రేమతత్వం ఏంటంటే, ఈ ప్రపంచం లోపల ఎవరు కూడా దుఃఖించొద్దు అనేది కృష్ణ పరమాత్మ యొక్క మెయిన్ ఉద్దేశం. ఆయనేమో ఆ ఉద్దేశంతో మనకు ఈ జ్ఞానం అందించే ప్రయత్నం చేస్తా అంటే, మనము దీన్ని వినటానికి మనకు ఇబ్బందే. వినటానికే ఇబ్బంది పడితే ఇక అర్థం ఎప్పుడు చేసుకుంటావు? వినటానికే ఇబ్బంది పడితే దాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? దాన్ని ఎప్పుడు నీ జీవితంలో ఆచరణలో పెట్టుకుంటావు? నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు? ఇది ఎందుకు తెలుసుకుంటుంటామంటే, నిత్యము అంటే ఏంటిది, అనిత్యం అంటే ఏంటిది, సత్తు అంటే ఏంటిది, అసత్తు అంటే ఏంటిది, ఇది అర్థమైతే నువ్వు దుఃఖపడటం అనేది జరగదు. నీ దుఃఖానికి కారణం ఏంటిది?
దుఃఖానికి కారణం ఏంటిది రోయ్? దుఃఖానికి కారణం ఇప్పుడే మొత్తుకున్నారు మంచిగా. భ్రమేరా భయ్. దుఃఖానికి కారణం ఏంటిది? వస్తువుగా దుఃఖం అంటూ లేదు. వస్తువుగా నువ్వు దుఃఖపడటానికి ఏ కారణము లేదు. వస్తువుగా నువ్వు దుఃఖపడటానికి ఏ కారణం లేదు. ఓన్లీ జస్ట్ నీ యొక్క ఇల్యూజన్, నీ యొక్క భ్రమ వల్ల నువ్వు దుఃఖపడుతున్నావు రా భయ్. భ్రమ తప్ప ఇంకేం లేదు. ఆడ పాము నాదరా భయ్? లేదు. ఆడ ఉన్నది ఆడే, కానీ నువ్వు పాము అనుకొని భ్రమపడి నువ్వు దుఃఖపడుతున్నావు. ఓకేనా? ఏదైతే కృష్ణ పరమాత్మ లక్ష్యం ఒక్కటే రా భయ్. నిజంగా నాకు ఇది చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే ఎక్కడ లేని గౌరవము, ఎక్కడ లేని ప్రేమ. అరే పరమాత్మ ఇంత మన గురించి ఇంత ఆలోచించిండ, ఏదో మనల్ని ఇట్లా పడేసిండు భూమి మీద. ఇప్పటిదాకా మనం విన్నది కదే, ఇట్లా దోషిండు మనల్ని భూమి మీద పడేసిండు, ఆయన ఎంజాయ్మెంట్ ఆయన చూసుకుంటూ కూర్చున్నాడు అనేటువంటి భావనే చిన్నప్పటి నుంచి మనకు నేర్పించబడ్డది. నిజంగా పరమాత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో దుఃఖించకూడదు. అసలు దుఃఖించడానికి కారణమే లేదు, నీ పిచ్చితనం తప్ప. అది చెప్పడానికే కృష్ణ పరమాత్మ ఈ సాంఖ్యం అనేది మనకు బోధిస్తూ ఉన్నాడు. ఓకేనా? ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఏది సత్యము ఏది అసత్యం అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సత్యం అంటే ఏంటిది? సత్యం అంటే దైవం. సత్యమే దైవం అమ్మా. సత్యం అంటే దైవం. సత్యంలో ఉండటం అంటే ఏంది? దైవంలో ఉండటం. సత్యంలో ఉండటం అంటే ఏంద్రా భయ్? తర్వాత ఇంకొక మూడు నాలుగు ఎగ్జాంపుల్ చూసినాం. ఎందుకు ఏ కారణం వల్ల ఏ కార్యం అవుతుంది, కార్యానికి కారణానికి ఉన్న సంబంధం ఏంటిది, మరి కారణం అనేది ప్రైమరీ బేసిసా లేదా కార్యమే బేసిసా, ఇది మనకు అర్థమైతే మనం ఏ కార్యం గురించి కూడా మనం దుఃఖించము. కార్యం అనేది ఒకానొక కారణం వల్ల ఏర్పడుతుంది. ఒకానొక కారణం వల్ల కార్యం అనేది ఏర్పడుతుందని తెలిసినప్పుడు మనము ఆ కార్యం అనేది ఏంటిది రోయ్? నథింగ్ బట్ నామరూపాలు. కార్యం అనేది వస్తువుగా అది ఏమీ లేదు. వస్తువుగా కారణంలో ఏ వస్తువు అయితే ఉందో కార్యంలో కూడా అదే వస్తువు ఉంది. కాకపోతే అదనంగా దానికి ఒక రూపము, దానికి ఒక పేరు ఉంది కాబట్టి అది కార్యంలాగా మనకు కనబడుతున్నది. సో ఈ కార్యకారణ సంబంధ విజ్ఞానం ఎప్పుడైతే మనం తెలిసిందో మనం దుఃఖపడం. ఈ కార్యకారణ సంబంధ విజ్ఞానం తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్. అది పత్రి గారు పదే 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 చెప్పింది. ఏం చెప్పిండు? కార్యకారణ సంబంధ విజ్ఞానమే ఎన్లైటన్మెంట్. ఒకసారి పత్రి గారి వీడియోలు వినండి. ఓకేనా? అది రవై. ఇప్పుడు మనం అటు చివర అంటే అటు చివర ఇటు చివర లేకుండా మధ్యలో కలిగేటువంటి అసత్యం యొక్క భ్రాంతిని చూచి మనం భ్రమకు లోనై సుఖ దుఃఖాలకు లోనుగాం. ఈ విషయాలన్నీ మనం ఎందుకు తెలుసుకుంటామంటే అటు చివర లేదు ఇటు చివర లేదు, మధ్యలోనే ఉన్నది. దీని యొక్క భ్రాంతికి కానీ భ్రమకు కానీ మనం లోనుగాం. ఎప్పుడైతే సత్యం మనం తెలుసుకున్నామో లోన్ కానప్పుడు మనం దుఃఖించడం అనేది ఉండదు. ఓకేనా? అసత్యాన్ని అసత్యంగా టు నో ద ఫాల్స్ యాజ్ ఫాల్స్, అసత్యాన్ని అసత్యంగా గుర్తించినప్పుడు ఏ దుఃఖము ఉండదు, ఏ దుఃఖం కూడా ఉండదు. ఓకేనా రాబాయ్? ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ముఖ్య విషయం, అసలు మనం ఎందుకు నిత్యము అనిత్యము సత్యము అసత్యము సత్తు అసత్తు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే ఒకటి రాబాయ్, ఇప్పుడు మీరు ఉన్నారు రాబాయ్, మీరు అందరూ దేని ఫలితం వల్ల ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇట్లా ఉన్నారు? దేని యొక్క ఫలితము? ఏ కారణంగా మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు? రైట్, పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల మీరు ఇక్కడ ఉన్నారు. అవునా రాబాయ్? అవునా కాదా? పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల మీరు ఇక్కడ ఉన్నారు. ఈ జీవితాన్ని ఈ విధంగా మీరు అనుభవిస్తున్నారు. ఒకవేళ కొద్దో గొప్ప మనకి ఈ జ్ఞానం అంటిందనుకో, కొద్దో గొప్ప ఈ జ్ఞానాన్ని మనం అంటించుకునే ప్రయత్నం చేసినాం, కొద్దో గొప్ప ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరణలో పెట్టే ప్రయత్నం చేసినాం అనుకో, రేపు రాబోయే జన్మ మనకు ఎట్లుంటుందిరా? బెటర్మెంట్, ఉన్నతంగా ఏంద్ర మోక్షానికి ఒక 3 అడుగు దూరంలో ఉంటావు.
డౌటా? ఎందుకు ఈ జన్మలో మోక్షం రాదా? వస్తుంది. ఎందుకు రాదని నన్ను అడగకు, నిన్ను నువ్వు అడుక్కో. నిన్ను ఎందుకు రాదు అనేది రావాలంటే అట్లా కనుక వస్తే చాలా మంచిది, సంతోషమేనమ్మా. కానీ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. సాధన చేయాలి, చేస్తేనే ఎడ చేస్తావు, నువ్వే అనబడుతుంది. ఏం చేస్తాం సార్, అది ఎట్లా నడిపిస్తా ఉంది, మనం నడుపుతావు అని ఇంతకుముందే డైలాగ్ కొడుతుంది. అందులో ఇంట్లో కాదు, నువ్వు దేంట్లో పర్ఫెక్ట్గా ఉండు. సో ఓకేనమ్మా సుధామా. కాబట్టి ఏంటంటే కనీసం అంత వచ్చిందా సంతోషం. రావద్దని ఎవరు అన్నారు, మోక్షం రావద్దని ఎవరు అన్నారు? ఏం సార్ మీరు ఏమన్నా అంటారా? రావాలనే కోరుకుంటాం. మరి అంత మనం ఏ సాధన చేయకుండా సాధన చేయకుండా అట్లా ఆశపడితే అది అత్యాశ ఇద్దేమోనని, అత్యాశ అవుతుందేమో అనేది ఒకసారి ఆలోచించండి. అత్యాశపడి భంగపడి ఇది మంచిది కాదు. ఓకేనా? సో సరే, మోక్షం సంగతి దేవుడు ఎరుగురమై ముందు ఏ భయం అనేది లేకుండా ఉంటాం కదా, ఏ దుఃఖం అనేది లేకుండా ఉండగలుగుతాం కదా. ఫస్ట్ ఈ పాయింట్కి వద్దాం. మనం ఉన్నకాడికి, ఈ ప్రపంచంలో ఉన్నకాడికి అయితే ఏ భయము ఏ దుఃఖం లేకుండా అయితే హాయిగా ఉండగలుగుతాం కదా. అది చాలు కదా మనకు. సో మనము ఈ జ్ఞానాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. బాగా మన లోపల ఇది జీర్ణం కావాలంటే మనం ఖచ్చితంగా ధ్యాన సాధన అనేది అవసరం. మెడిటేషన్ అనేది చాలా అవసరము. ఆనాపానసతి సాధన అనేది చాలా అవసరము. ఆనాపానసతి సాధన అనేది ఉండాలి. ఎందుకంటే ఇది మొత్తం మనకు డైజెస్ట్ కావాలి. ఈ జ్ఞానం ఏదైతే నిత్యానిత్యము సదసత్ విజ్ఞానము, ఇవి రెండు మనకు అర్థం కావాలి. చేయాలంటే దీన్ని అవగాహన చేసుకునేటువంటి శక్తి మనకు కావాలి. శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? గట్టిగా చెప్పండి. శక్తి అనేది ధ్యానం ద్వారా వస్తుంది. శక్తి వల్ల మన లోపల ఎరుక అనేది పెరుగుతుంది. ఎరుక అనేది పెరిగినప్పుడు ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఇవన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఈ ఎరుక వల్ల మనకు అవగాహన కలుగుతూ ఉంటుంది. మనకు శక్తి, ఎరుక, అవగాహన, దీన్ని అర్థం చేసుకోవడం, దీన్ని జీర్ణం చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు దేని నుంచి వస్తుంది? ధ్యాన శక్తి నుంచి వస్తుంది. సో మనకు ధ్యాన సాధన కావాలి, జ్ఞాన సాధన కూడా కావాలి. రెండు సైమల్టేనియస్గా చేయాలి. ధ్యాన సాధన ఉండాలి, జ్ఞాన సాధన, ఈ రెండు సాధనలు మనకు అవసరము. అర్థమైంది? సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. జ్ఞానాన్ని మన లోపలికి దించుకోవాలి. సో దించుకోవాలంటే దానికి కావాల్సిన శక్తి కావాలంటే మనం ధ్యానం అనేది కంపల్సరీ చేయాలి. ధ్యానం అనేది చాలా అవసరం. ఓకేనా? ఇది మళ్ళొక్కసారి చిన్నగా ఇవి అర్థమైతే మనకు ఏం తెలుస్తుందంటే అసలు సృష్టి అనేది ఏంటిది అనేది మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సృష్టి అనేది ఏంటిది అనేది మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఒక 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 గురువు ఒక ఉపనిషత్తు లోపల శిష్యునికి చెప్తూ ఉంటాడు. సౌమ్య అని పిలుస్తాడు. సౌమ్య అంటే శిష్యుని. సదేవ సౌమ్య ఇది మగ్రాసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేది అక్కడ చెప్పబడ్డది. ఇది ఏంటంటే కోట్ల విలువ చేసేటువంటి మాట ఇది. ఎప్పుడైతే మనం తరించి, మనం ఇంతకుముందు మేడం గారు అన్నారు కదా మోక్షం అనేది, ఎప్పుడైతే మనం తరించి పోయేటప్పుడు మనకు కనిపించేది ఇది ఒక్కటే. ఇది తప్ప ఇంక వేరేది ఏది కనపడదు. సదేవ అంటే సత్ ఏవా, ఏవా అంటే ఒకటే. సత్ ఏవా, సత్ అనేది ఒకటే ఉన్నది. అగ్రాసీత్ అంటే సృష్టికి ముందు సత్తు అనేది ఒకటే ఉన్నది. సత్తు నుంచే ఇవన్నీ కూడా వచ్చినాయి. ఓకేనా? ఇది తప్పిడిచ్చి ఏకమేవ అద్వితీయం, ఇది తప్పించి ఇంకోటి అనేది లేదు. ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మ. ఇది నువ్వు మోక్షం పొందినప్పుడు
ఫస్ట్ నీకు అర్థమయ్యేటువంటి విషయం అది. సో అందుగురించి ఏంటంటే ఇది కోట్లు విలువ చేసేటువంటి వాక్యం. ఓకేనా? మళ్ళొక్కసారి మనం రివ్యూ చేసుకుందాం. కుండగా అది అసత్తు, కుండగా మిథ్య, అది అసత్తు. మట్టి యొక్క నామరూపాలే కదా కుండ అంటే ఏంటి? మట్టి యొక్క నామరూపాలే కదా. మట్టి ఆ రూపంలో కనిపిస్తుంది, ఆ నామంతో పిలువబడుతుంది. మట్టే ఆ రూపంలో కనిపిస్తుంది, ఆ పేరుతో పిలువబడుతుంది. కాబట్టి కుండగా అసత్తు, కుండ మట్టిగా సత్తు. కుండ అనేది మట్టిగా సత్తు. కుండ అనేది మట్టిగా అంటే వస్తువు, అది వస్తువు ఏదది? మట్టి. సో కుండ మట్టిగా సత్తు, కుండగా అసత్తు. అట్లాగే ప్రపంచంలాగా అసత్తు, ప్రపంచంలాగా అసత్తు, ప్రపంచం పరమాత్మలాగా సత్తు. ఎందుకంటే పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఈ ప్రపంచం, పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఈ ప్రపంచం. సో ప్రపంచం అనేది అసత్తు, దీనికి ఆధారమైనటువంటి పరమాత్మ అనేది సత్తు. అట్లాగే పాముగా నీకు కనిపించినప్పుడు కూడా నీకు అక్కడ ఉన్న తాడే. పాము లేదని నువ్వు తెలుసుకున్నప్పుడు కూడా అక్కడ ఉండేది తాడే. కాబట్టి తాడు లేకపోవడం అంటూ లేదు, అలాగే పాము ఉండటం అంటూ లేదు. తాడు ఇదే భాష, తాడు లేకపోవడం అంటూ లేదు, పాము ఉండటం అంటూ లేదు. దీనిని తెలుసుకున్నవాడు తత్వదర్శివి అంటే జ్ఞాని లేదా పండితుడు. అసత్ అంటే లేనిది ఎప్పుడు లేదు. ఇక మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అసత్ అంటే లేనిది ఎప్పుడు లేదు, సత్ అంటే ఉన్నది ఎప్పుడు ఉంది, ఇది ఉన్నది ఎప్పుడు ఉన్నది. ఓకేనా? ఇది మళ్ళొక్కసారి ఇవన్నీ మీరు చెప్తూనే ఉన్నారు, మీరు బాగానే కష్టపడ్డారు, మీరు గింత నోట్స్ రాసుకునే కూడా చూసినాం. ఒక్కొక్క శ్లోకం మీద రీసెర్చ్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ లాగా పెట్టుకొని మీరు రాసుకున్నారు, చాలానే ఉన్నాయి, మీ బ్యాగ్లో చూసినామని మీరు అంటారు. మరి ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఏంటిది లాభం? ఇంతకుముందు కొన్ని లాభాలు చూసుకున్నాం, మరి ఇవన్నీ తెలుసుకుంటే మనకేంటి లాభం? మనకేంటి లాభం అంటే ఫస్ట్ లాభం ఏంటంటే అసత్ అనేది శాశ్వతం కాదు. అసత్ అనేది శాశ్వతం కాదు. అసత్ అనేది సత్ మీద ఆధారపడి ఉన్నది. అసత్ అనేది ఒరిజినల్గా లేదు, అది ఉన్నా లేనట్లే. అది శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడు మనం ఉన్నది ఏ ప్రపంచంలో ఉన్నాం? ఈ అసత్ ప్రపంచంలోనే ఉన్నాం. మనం ఉన్నదంతా అసత్ ప్రపంచంలో ఉన్నాం. ఎప్పుడైతే ఈ అసత్ అనేది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నామో దీంతో మనం లొల్లి పెట్టుకుంటామో దీన్ని ఎంజాయ్ చేస్తామో. ఇప్పుడు ఇది తాత్కాలికమే అని తెలిసిందిరా భయ్. తాత్కాలికమని తెలిసినాక నువ్వు తాత్కాలికంగా ఎందుకున్నావు? నీతో నేను దోస్తి కటిఫ్ అంటావా, లేకపోతే దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తావా? వాడుకునే ప్రయత్నం చేస్తావు. ఈ సత్యాసత్యాలు తెలిస్తే నువ్వు ఈ జీవితాన్ని ఎంజాయ్ చేస్తావు. ఎంతసేపు మనకి ఏంటంటే ఈ అసత్ ప్రపంచం లోపల మనకి ఏదైతే లభిస్తూ ఉన్నదో, ఈ అసత్ ప్రపంచం లోపల ఏదైతే లభిస్తూ ఉన్నదో అది శాశ్వతము అనుకొని మనం పొరపాటు పడుతున్నాం. అది శాశ్వతం అనుకొని ఇది నా నుంచి దూరం కావద్దు. ఎందుకు మన ఏడుపంత ఎక్కడ? ఏదైతే మనకు లభించిందో అది మన నుంచి దూరం కావద్దు, అది ఎప్పుడు మనతోనే ఉండాలి. ఈ దూరం కావద్దు, అది ఎప్పుడు మనతో ఉండాలన్నది ఏంటిది? బంధం. అదే బంధం లేదా మోహం. ఈ సద్సత్ వివేక విజ్ఞానము, నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం తెలుసుకోవడం వల్ల లాభం ఏంటంటే అసత్ అంటే శాశ్వతం కాదు. ఎప్పుడైతే ఇది శాశ్వతం కాదు అని తెలుసుకున్నామో దాని గురించి మనం బాధపడం, దాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నమే చేస్తాం. ఇది శాశ్వతము, ఇది నా నుండి దూరం కావద్దు అన్నదే బంధం లేదా మోహం. ఏది శాశ్వతం కాదు అని మనకు తెలిసినప్పుడు దేనితోని మనం బంధం అనేది ఏర్పరచుకోం, దేని పట్ల మోహం అనేది మనం పెంచుకోం. అర్థమైందా? ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తాం. ఇది ఫస్ట్ లాభం. రెండవది, ఉదాహరణకు బంగారు గొలుసు ఉందనుకో రవి, బంగారు గొలుసు అది తెగిపోయింది అనుకో, తెగిపోగానే మనం ఏమనుకుంటాం?
అబ్బా బంగారం గొలుసు తెగిపోయింది అని ఏడుస్తూ ఉంటాం కదా. కానీ మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇది గొలుసు అనేది గొలుసులాగానే గుర్తిస్తాం. అర్థమైంది? గొలుసులాగానే గుర్తించి ఇది అశాశ్వతం అని తెలుసు, ఎందుకంటే వాడుతూ ఉంటే తెగిపోతుంది. కాబట్టి ఇది తెగిపోయిందే, ఇక దానికి రకరకాల మూఢనమ్మకాలు పెట్టుకోవు. గొలుసు తెగింది, ఇది అపశకునమేమో, ఇది అదేమో, ఇది ఇదేమో, ఇట్లా రకరకాల అపశకునాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. అర్థమైందా? ఇది అశాస్త్రం. గొలుసులాగా ఎంజాయ్ చేస్తారు అవి. గొలుసుని బట్టి ఏం పెట్టుకోవు. మన మూర్ఖత్వం అంతా ఏంటిది, దాన్ని ఎంబట కొన్ని పెట్టుకుంటాం. ఈ గొలుసు ఎప్పుడు తెగింది, శుక్రవారం తెగిందా, అయ్యో ఎంత పనా, ఇట్లాంటివి ఉండయి. గొలుసులాగా చూస్తావు రవి. గొలుసులాగా కాక శుక్రవారం లాగానో బేసవారం లాగా చూస్తేనే నీకు బాధలు. ఈ భ్రమలల్లో పడం. ఇది తెలుసుకుంటే లాభం ఏంటంటే ఏ భ్రమలకు మనం గురిగాం. ఓకేనా? ఈ ప్రపంచం కూడా అసత్తే. ప్రపంచం కూడా మొత్తం నామరూపాలతో ఉన్నటువంటిదే. ఈ నామరూపాల వెనకాల ఏదైతే సత్, ఏదైతే పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ గురించి మనం వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పటిదాకా ఈ నామరూపాలు ఉన్న ప్రపంచాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. నామరూపాలు ఉన్న ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తాం. ప్రపంచంతో ఎట్లాంటి బంధం అనేది పెట్టుకోవు. ప్రపంచం పట్ల ఎట్లాంటి మోహాన్ని అనేది పెంచుకోవచ్చు. నీకు కలిగే ఫస్ట్ లాభం అది. ఫస్ట్ లాభం ఏంది? దేని పట్ల నువ్వు మోహం పెంచుకోవు, దేనితోని బంధం పెంచుకోవు. ఉదాహరణకు ఎగ్జాంపుల్, నీ శరీరంతో సహా. శరీరం అనేది ఇది అసత్తు. శరీరం అనేది కూడా ఉన్నా లేనట్టే అన్నప్పుడు మనిషి రెండు రకాలుగా ప్రవర్తించే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటేంది, అయితే దీన్ని ఆకాశానికి ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. అబ్బా గిరికపోయింది, ఇది రాయి, అది రాయి, ఇది రాయి, దీన్ని మంచిగా మేకప్ చేయి. అయితే ఈ టైపులన్నా, అయితే ఈ అతిల్లన్నా పోతాడు. లేకపోతే శరీరమే శాశ్వతం కాదని బీవాన చెప్పిండు మన క్లాసులో. సో శరీరాన్ని పట్టించుకోండి అని దీన్ని పూర్తిగా పట్టించుకోకుండా దీన్ని నాశనం కూడా అయితే ఇటార్తన్నా పోతాడు. మనకు సత్తు అసత్తుల ఈ రెండిటి యొక్క జ్ఞానం తెలిసినప్పుడు ఇటు అతిగా ఇటు పోము, పట్టించుకోకుండా మరీ అతిగా అటు పోము. ఈ రెండిటి మధ్య మార్గాల నుండి శరీరం పట్ల ఎంత మేరకు మనం శ్రద్ధ కలిగి ఉండాలో అంత మేరకు శ్రద్ధ కలిగి ఉండి, ఎందుకంటే దీంట్లో మనం ఉంటున్నాం కాబట్టి దీని పట్ల ఎంత జాగ్రత్తగా, దీన్ని ఎంత శ్రద్ధగా చూసుకోవాలో అంత శ్రద్ధగా చూసుకుంటాం. అదే కృష్ణుడు ఇంకొక అధ్యాయంలో ఇంకో శ్లోకంలో చెప్తాడు. యుక్తాహార విహారస్ అనే శ్లోకంలో చెప్తాడు. ఆ యుక్తము అనేది మధ్య మార్గం. ఇటు అతి కాకుండా అటు అతి కాకుండా ఆ యుక్తం లోపల మనం జీవిస్తాం. అర్థమైందా? యుక్తం అనేది మధ్య మార్గం. ఈ మధ్య మార్గం అనేది చాలా గొప్పది. విజ్ఞాన భైరవ తంత్రం అని శివుడు శివుడిని అడుగుతుంది. నువ్వు ఇంత బిందాసుగా ఉన్నావు కదా, దీనికి కారణం ఏంటిది అని అడుగుతా అన్నాడు. అడిగి నాకు ఆ మార్గాలు నేర్పవా, నాకు ఆ మార్గం చెప్పవా అంటాడు అని పార్వతి అడుగుతూ ఉంటుంది. శివుడు చెప్తా ఉంటాడు. ఇంకా దీనికంటే ఇంకా ఈజీగా ఇంకేదైనా చెప్పన్నప్పుడు ఇంకోటి చెప్తాడు. ఇంకా ఈజీగా అన్నప్పుడు ఇంకోటి, ఇట్లా 112 మార్గాలు చెప్తాడు. 112 మార్గాలల్లా శివుడు మొత్తం కూడా విజ్ఞాన భైరవ తంత్ర అనే దాంట్లో శివుడు చెప్పిందంతా కూడా ఒకటే రవై. అటు అతికి పోకు, ఇటు అతికి పోకు, మధ్యలో ఉండు. చాలా గ్రేట్. అటుపోకు ఇటుపోకు, మధ్యలో ఉండు. సో బుద్ధుడు ఎందుకు మధ్య మార్గాన్ని, ది గోల్డెన్ మిడిల్ పాత్ని ఎందుకు ఈ భూమికి అందించే ప్రయత్నం చేసినంటే అసలు మొత్తం రహస్యం అంతా మధ్యలో ఉండటంలోనే ఉన్నది. సో ఎప్పుడైతే మనకు సత్ అంటే సత్ ఏంటిది, అసత్ ఏంటిది, సత్యం ఏంటిది, అసత్యం ఏంటిది, నిత్యం ఏంటిది, అనిత్యం ఏంటిది, ఇవి మనకి ఎప్పుడైతే తెలుస్తాయో మనం అటువైపు పరిగెత్తము, ఇటువైపు పరిగెత్తము, మనం మధ్యలో ఉంటాం. మధ్య మార్గంలో ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉంటాం. దాని గురించి ఇది తెలుసుకోవడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు అవి.
అర్థమైంది. అప్పుడు మనకు ఇంకోటి బాగా అర్థమవుతుంది రవి, ఈ అసత్ ప్రపంచంలో ఎట్లా బ్రతకాలనేది అర్థమవుతుంది. ఇది అసత్ ప్రపంచం, ఇది అశాశ్వతమైన ప్రపంచం, అర్థమైందా? ఇది అసత్ ఉన్నది రవి, లేదని అంటలేం, ఇది ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ ఇది ఉన్నా లేనట్టే. జ్ఞాని దృష్టిలో ఇది ఉన్నా లేనట్టే. ఏమైనా డౌటా? ఉన్నా లేనట్టే. ఈ ఉన్నా లేనట్టే అనే ప్రపంచంలో మనం ఎట్లా బతకాలి, మనం ఏ విధంగా జీవించాలి? ఇది ఉన్నదా, ఇది ఉన్నా కానీ లేనట్టే అనేది మనం డిసైడ్ అయినాం రవి. మరి ఉన్నా లేనట్టే ప్రపంచంలో అయితే దీన్ని మొత్తం తోసిపడేసి జీవించడమా, లేదా దీన్ని పట్టుకొని ఏలాడు పట్టుకుంటే జీవించడమా? మధ్య మార్గంలో జీవించాలి. మధ్య మార్గంలో జీవించాలంటే ఏ సూత్రాలను పాటించాలి? ఇక్కడ మనకు సదానంద యోగి గారు మనకు గైడ్ చేస్తుంటారు. మధ్య మార్గము ఈ అసత్ ప్రపంచం లోపల జీవించడానికి, మధ్య మార్గంగా జీవించడానికి ఆయన 4 సూత్రాలు చెప్తాడు సదానంద యోగి గారు. ఏం చెప్తారు రా భయ్? లేనిది కోరరాదు, బట్టి కొట్టింది చెప్పకు, నీ హృదయం లెక్కలు వచ్చేది చెప్పు. లేనిది కోరరాదు. ఎందుకు కోరరాదు? లేనిది ఇది మొత్తమే అశాశ్వతం. ఇది ఉన్నా లేనట్టే దాంట్లో నీ దగ్గర ఏది లేదు, ఏది ఉన్నది, నువ్వు దేన్ని కోరుతావు? అందుకే ఇక్కడ లేనిది కోరరాదు, విన్నావా? నీ దగ్గర ఏది ఉంటే దాంతో తృప్తి ఉండు. అందుకోసం ఏమన్నాడు? లేనిది కోరరాదు అనగానే వెంటనే ఇంకోటి ఏం చెప్పిండు మనకి? ఉన్నది కాదని రాదు. సో ఏది ఉంటే దాన్ని, ఎందుకంటే ఇది మొత్తం అశాశ్వతమే రవై, ఏది పర్మనెంట్గా నీతో ఉండేటివి కావు. కాబట్టి పర్మనెంట్గా ఉండేటివి కావు కాబట్టి లేనిది కోరకు, ఉన్నదాన్ని కాదనకు. వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, ఎందుకంటే వచ్చేది ఎప్పుడు ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఓకేనా? అట్లాగే పోతూ ఉంటే ఈ 4 సూత్రాలను పట్టుకొని ఈ అసత్ ప్రపంచంలో మనిషి ఎవడైతే జీవిస్తాడో ఆడు నిజమైన ఎంజాయ్మెంట్లో ఉంటాడు. విన్నారా ఇంతకుముందు ఈ 4 సూత్రాలు సదానంద యోగి గారు చెప్పినాయి? లేనిది కోరరాదు, ఉన్నదాన్ని కాదనరాదు, వస్తూ ఉంటే వస్తూ ఉందని సంబరపడరాదు, పోతూ ఉంటే పోతుందని బాధపడరాదు. ఈ 4 సూత్రాలు పట్టుకొని ఎవరు ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళు బిందాసుగా ఉంటారు రాబోయ్. అన్నిటిని సమానంగా చూడాలి, వాళ్ళు బిందాసుగా ఉంటారు.